Hi, masters. Welcome to Sahasra Spiritual Solutions. ఎవరన్నా మాట్లాడతారేమో మాట్లాడండి మాస్టర్స్. మేడం ప్రాక్టీస్ అయితే సార్ చెప్పినట్టు చేస్తున్నాను రోజు మేడం. మార్నింగ్ నైట్ పడుకునే ముందు. ఓకే, హలో. వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ క్లాసు నేను స్టార్టింగ్ నుంచి జాయిన్ అయిన నుంచి ఇప్పటికీ నాకు కొంచెం అప్పుడు చాలా గడబడి గడబడి ఉంటుండే నా అంతరంగం అంతా. ఓకే ఓకే కొంచెం కొంచెం ఒక్కొక్క మంచి శాంతమైన స్థాయికి వస్తుంది మేడం. చాలా బాగా అయితే ఉంది నాకైతే. ఓకే ఓకే అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి మీ ఆలోచన విధానం కానీ మీ మానసిక కానీ మార్పు అనిపిస్తుంది, మానసికంగా చాలా కూడా. చాలా చాలా ఓకే. చాలా గడబడి ఉంటుండే మేడం. ఉమ్, ఉమ్. ఈ ఈ అంటే క్లాసులు ఎనాలిసిస్ అటెండ్ చేసుకో. చేసిన నుంచి బాగానే ఉంది. ఇది ఉమ్, మళ్ళీ నేను ఒకటి పెట్టేసుకున్నాను మేడం. ఉమ్. చెప్పండి సార్, వినిపిస్తుంది. నేను ఒకటి ఇది పెట్టుకున్నాను. నిరంతర నిరంతరము జీవించడానికి, నిరంతర జీవితం కొరకు ఆ ఆ ఉమ్. అనే 4 పిల్లలను ఎస్టాబ్లిష్ చేస్తున్నా మేడం. ఆ ఆ ఆ ఆ 4 ఆలు. ఒకటి ఆత్మతోటి అనుబంధం, 2 ఆనందం, 3 అమరత్వం, 4 ఉమ్. అష్టైశ్వర్యాలు. ఓకే. ఇది నేను పెట్టుకున్నాను మేడం. సూ- అదే ఇక దాని మీదనే ఉంటుంది ఫోకస్ అంతా. సూపర్ సార్ మీరు. నిరంతర జీవితంకి 4 ఆలు నాకు అవసరం. ఇదే ఓకే ఓకే రైట్ సార్. చాలా నాకైతే బాగుంది మేడం. అంటే మీకేం ఇంకా దీన్ని కావాలో అనే దాన్ని మీరు తయారు చేసుకోగలుగుతున్నారు. ఆ, ఇది ఇక ఈ 4 ఆలను గట్టిగా పట్టేసుకుంటే నాకు ఏది అవసరమో, ఏది పొందితే ఏది పొందనవసరం లేదో అది నాకు వచ్చేస్తుంది, పొందినట్టే ఇది. ఎస్ ఎస్. థ్యాంక్ యూ సార్. అంటే ఆ, మీరు చక్కగా జ్ఞానాన్ని తీసుకొని మీ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ, రైట్. ఇంకా ఎవరైనా మాట్లాడతారేం? మాట్లాడండి మాస్టర్స్. సార్ మీరు ఎక్కడ సార్? మీది హైదరాబాదా సార్? వెంకటరమణ సార్? నాది సికింద్రాబాద్ మేడం. అవును, హైదరాబాదే మేడం. ఓకే 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 ఇంతకుముందు చెప్పినాను, మర్చిపోయినట్టున్నా. ఓకే హైదరాబాద్ ఓకే మేడం. ఓకే ఓకే మాస్టర్ వరలక్ష్మి మాస్టర్ వస్తున్నారు. ఒకసారి మీరు కూడా మాట్లాడతారా మాస్టర్? అంటే మేడం చెప్పండి మేడం. మాట్లాడండి మేడం. మీరు ఎక్కడంటే ఒకసారి కొత్తగా కొత్త వాళ్ళని కొంత, ఈరోజు సండే కదా మేడం, ఒకసారి మాట్లాడుకుందాం అందరూ. కొంచెం బయట ఉండాలి మేడం మేము. ఆహా, ఉంటా ఓకే ఉన్నా. ఓకే. ఎక్కడ మేడం మీరు? కాళహస్త్రి మేడం. శ్రీకాళహస్తి. ఓకే ఓకే ఆ, ఓకే ఓ ఓకే నైస్. వెరీ గుడ్ మేడం. ఓకే. రాజ్యలక్ష్మి ఎవరు మేడం? ఈ రోజే వచ్చినట్టున్నారు. హాయ్ మేడం, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి.
ఈ రోజేనా మేడం మీరు రావడం? ఈ రోజునండి. ఓకే ఓకే. ఎక్కడ మేడం మీది ప్రాపర్? వైజాగ్ అండి. విద్యార్థి. ఓకే ఓకే. శ్రీ గౌరి. నమస్తే అండి. నమస్తే మేడం. గుంటూరు అండి. గుంటూరు. ఓకే ఓకే. మేడం అన్నపూర్ణమ్మ ఆంటీ వాళ్ళ పాప మేడం? అవునండి. రైట్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. తర్వాత నూతన్ కుమార్. నూతన్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. హలో, ఎక్కడ నూతన్ మీది? తెలుసు హైదరాబాద్. ఓకే ఓకే. ఉమ్. అర్థమవుతుంది అంటే వింటున్నావు కదా. ఓకే. ఆ, ఉమ్. ఉమ్, ఓకే. ఇలా ఈ రోజు మరి 8కి అల్లాబాద్ సార్ క్లాస్ ఉంటే ఇంకా అంటే ఇంకా అటెండ్ అయిదాం సర్లే ఉన్నాను ఇదే ఇంకా ఇదే జాయిన్ అవుదాం అట్లా. అంటే ఈ రోజు టాపిక్ యాక్చువల్గా నేను కొంచెం వేరే వర్క్ ఉండి అటెండ్ అయిదాం వద్దా అని, మరి ఇది నుదుటి మీద ధ్యాస అనేది టాపిక్ గురించి నేను స్టడీ దాని గురించి సెర్చ్ చేస్తున్నాను. ఓకే ఓకే నూతన్. ఈ రోజు అదే ఆ, టాపిక్ అని చెప్పి యాక్చువల్గా ఓకే. మొన్న సార్ చెప్పినప్పుడు అదే ఇందాక ఒక సార్ చెప్పినారు కదా ఒక మాస్టర్, ఆ, ఆ, ఆనందము అమరత్వము ఐశ్వర్యం అని. ఆ, ఆ యోగాలో యాక్చువల్గా యోగా కాన్సెప్ట్ లో అయితే లాఫింగ్ యోగా అని ఒకటి ఉంది మేడం, తెలుసు కదా. లాఫింగ్ యోగా తెలుసు నూతన్. అదే యాక్చువల్గా అది ఏమంటే మనం ఏమనుకుంటామంటే ఏదైనా వస్తే హ్యాపీగా ఉంటామని మనం అనుకుంటాము. ఆ, ఆ, కానీ యూనివర్స్ ఏమంటది నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను ఇస్తానని. ఆ, ఆ. అదే మెడిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మనం వస్తే హ్యాపీగా ఉంటామంట, కానీ మరి ఇంకొకటి పుడుతుంది హ్యాపీగా ఉంటామంటాం కానీ ఉండం మనం. ఓకే ఓకే. అదే నిన్న నిన్న చెప్పిన పాయింట్ అదే 24 hours హ్యాపీగా ఉండాలనేది రామ్దా కాన్సెప్ట్ లో అదే. ఊరికి హ్యాపీగా ఉండడం అంటే జస్ట్ కొద్దిసేపు హ్యాపీగా ఉండడం కాదు, 24 hours హ్యాపీగా ఉండడం. ఎస్ ఎస్. అది ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. వెరీ గుడ్ నూతన్. ఉమ్. నేను ఫస్ట్ అట్లనే అనుకునేదాన్ని మేడం. అన్ని ఉంటేనే ఆనందంగా ఉంటానేమో అని, కానీ అది ఉల్టా ఉన్నది అది. అందుకే ఇక అన్ని లేదు సార్. ఆలోచనలన్నీ మార్చేసేసాను. మీ మీ వాయిస్ లో కూడా నాకు చేంజ్ కనపడుతుంది సార్ అప్పటికి ఇప్పటికి. మీకు ఫస్ట్ నీకు మీతో 2-3 సార్లు మాట్లాడినా కదా మేడం, అప్పటికిప్పటికి నాకే శరీరం కూడా చేంజ్ ఉంది మేడం. రైట్ రైట్ సార్. వెరీ గుడ్ సార్. మంచి యాక్టివ్ గా జర అంత గంభీరంగా. ఎస్. అంటే నా దానికి నేనే సృష్టి అన్న, నేను ఏది చేసు నా చేతిలోనే ఉంది అంత అన్న దాంట్లోకి వచ్చారు సార్. మేడం నన్నైతే వెంకటరమణగా ఉన్నాన్ని రమణానందానిగా మార్చారు మేడం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. సూపర్ సూపర్ సార్. మొత్తం రమణానందమే నాకైతే ఈ వారం. నిర్వాణ షట్కం నుంచి మొత్తం రమణానందమే అయిపోయినా మేడం. సారు నాకు ఆ రోజు పిచ్చెక్కింది. నాకు ఆ రోజు నేను అది ఫస్ట్ టైం విన్నాను. సార్ చెప్తే నేను ఎప్పుడు అక్కడిక్కడ ఆధ్యాత్మిక పోతుంటే కానీ ఎవరు అది చెప్పలేరు. అది సార్ చెప్పిన తర్వాత తెల్లారి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యేదాకా 2-3 సార్లు విన్నాను. మళ్ళీ దాన్ని మంచిగా ఇప్పి చెప్పేసరికి ఎంత బాగుందో అది. మంచి భలే ఎస్ ఉంది ఎస్ సార్. అప్పటి నుంచి ఇంకా. మీ మీ లోపల ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నారు సార్ అంతే మీరు. మంచిగా రమణానందంగా అయితే ఉంటున్నాను మేడం. ఎస్ ఎస్ సార్. లక్ష్మి. లక్ష్మి ఎవరు మేడం? ఒకసారి మాట్లాడండి మేడం. లక్ష్మి. ఓకే. మంగా మేడం మీరు ఎక్కడ మేడం? మేడం నేను ఎక్కడ మేడం శ్రీకాకుళం మేడం. ఓకే ఓకే. రైట్ మేడం. ఉమ్.
విష్ణుకాంతం మేడం మీరెక్కడ మేడం? రాజమండ్రి దగ్గర రాజనారం మేడం. రైట్ రైట్ మేడం. ఆ లక్ష్మి మేడం కూడా అక్కడే మేడం. నేనే ఇచ్చాను నెంబరు. ఆవిడ కూడా మరి లేరా అంటే ఏంటో మరి అని ఆవిడది కూడా మా పక్కనే మేడం. ఓకే ఓకే లక్ష్మి మేడం ఒకసారి చెప్పారు. ఓకే రైట్ మేడం. అవును మేడం. ఓకే ఓకే. ఇంకా హలో మేడం. హలో మేడం. నమస్తే మేడం. నేను లక్ష్మి మేడం. ఓకే ఓకే ఇప్పుడు ఐడియా వచ్చారు మేడం. ఒకసారి మాట్లాడారు కదా మేడం మీరు. అవునవునవును నాకు అప్పుడు విష్ణుకాంతం అంటే ఇచ్చినప్పుడు మాట్లాడా మేడం. అవును గుర్తొచ్చింది. మేడం. ఓకే ఓకే. అవును మేడం. ఓకే. వెంకీ సార్ మీరెక్కడ సార్? నేను హైదరాబాద్ నా. ఓకే ఓకే. వాళ్ళు ఎక్కడ సార్? మియాపూర్ అండి. మీరు? మియాపురం. నేను సికింద్రాబాద్ సార్, బోయిన్పల్లి. సికింద్రాబాద్, బోయిన్పల్లి. ఓకే ఓకే. మేడం మేడం విష్ణుకాంతం మేడం చెప్పండి మేడం. ఇప్పుడు ఆ వెంకీ సార్ మొన్న గురుస్థానికి వచ్చారేమో అడగండి. మొన్న నేను అడిగాను కదా మిమ్మల్ని. వెంకీ సార్ మీరు ఈ మధ్య ఏమన్నా అరుణాచలం వెళ్ళారా? అరుణాచలమే కదా మేడం? ఆ, లేదండి, నేను అవన్నీ ఎప్పుడో వెళ్ళొచ్చేసాను. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదు. రాంతా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు కూడా. ఆయన వేరే వేరే ఉంటారులేండి అయితే. అదే అదే నేను ఎప్పుడో అరుణాచలం అయితే లాస్ట్ ఇయర్ 2023 అనుకుంటా వచ్చాను. ఆహా. అప్పుడు వచ్చాను తప్ప ఇప్పుడు రీసెంట్ గా రామ్తాక్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళట్లేదు. మన గురుస్థాన్లకి ఒక ఆయన వచ్చారండి. ఆయన వెంకీ సార్ అని మన ఉపన్యాసం చెప్పారు. ఒకవేళ మీరేమో ఆహాహా. అనుకున్నామండి. లేదండి, నేను ఇంకా ఉపన్యాసం చెప్పేంత వెళ్ళలేదు. ఇప్పుడు సరే సార్. నాలో నేనే ఉన్నాను. ఇక్కడ మన విశ్వ మాస్టర్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏదో ఉన్నాము. వైట్ బుక్ చదివాను కానీ హాఫ్ ఆఫ్ ద బుక్ చదివినట్లున్నాను. తర్వాత విశ్వ గారు చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. అక్కడి నుంచి ప్రస్తుతం ఈ నిర్వాణ షట్కం చదివిన తర్వాత ఇంకా మార్పు వచ్చేస్తుంది. అవును రైట్ నౌ సార్. నేను అవునండి. ఒక సూపర్ శుద్ధ ఉంది సార్. చైతన్యాన్ని, ఆనందమే నా సహజత్వము అనేది తెలిసింది. అమరత్వం ఇవన్నీ అన్ని నా క్వాలిటీసే. బట్ బేసిక్ గా నేను ఒక శుద్ధమైన చైతన్యాన్ని, ప్లస్ అది ఆనందంతో కూడిన శుద్ధమైన చైతన్యాన్ని. నా మూలస్థానం అదే. ఆ మూలస్థానం నుంచి నేను ఇక అక్కడి నుంచి అమరత్వం కావాలా లేకపోతే సంపద కావాలా అనేది ఇక అంతా ఆ మూలత్వం నుంచే వస్తుంది అనేది తెలిసింది. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా థ్యాంక్ యూ సార్. ఆ ఇప్పుడు మన విశ్వమాస్టర్తో జర్నీ స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. ఈ 2 months లో చాలా చాలా ఎవల్యూషన్ అయింది. ఫ్రమ్ అంటే నోవేర్ నుంచి సమ్వేర్ అన్నట్లు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ శుద్ధమైన చైతన్యము ప్లస్ ఆనందం అనేది నా ప్రైమరీ క్వాలిటీస్. అక్కడి నుంచి ఇక నేను ఏది కావాలంటే అది సృష్టించగలను. అది అమరత్వం, అబండెన్స్ ఇవన్నీ కూడా నా మూలమే అంత. సార్తో కాకపోతే జర్నీ మొదలు పెట్టిన తర్వాతనండి మాకు ధైర్యం వచ్చిందండి. ఏదైనా ఇంట్లో మాట్లాడగలే ధైర్యం వచ్చిందండి. బయట మాట్లాడగలిగే ధైర్యం వచ్చిందండి. నేను ఏదైనా చేయగలనన్న ధైర్యం నాకు ఇప్పుడు కలిగింది సార్. ఎన్నేళ్ళు బట్టి 2009లో జ్ఞానంలోకి వచ్చినా కానీ అసలు ధైర్యం అసలు ఉండేది కదండి. అసలు మాట్లాడాలంటే ధైర్యం ఉండేది కాదు. ఓ పాట పాడాలని అనుకునేదానండి. ఇది పాడితే అదే. బాగుండు అనుకునేదాన్ని కానీ ఎప్పుడు పాడలేదండి. అలాంటి చాలా ధైర్యం అండి. మా సార్కి మేడంకి నిజంగా ఆ దారిపల్లిలో అదే అదే. కలిసారండి. నేను అవును, నేను కూడా దారపల్లి వద్దాం అనుకున్నాను కానీ కాకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటది ఇవన్నీ కొంచెం అంటే అప్పట్లో కొంచెం కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండేవి.
అంటే ఉమ్. రిజర్వేషన్ అని కొంచెం స్మూత్ జర్నీలని ఇక నా వల్ల అవ్వలేదు. అవంతా మ్యాప్ అంతా చూశాను కానీ అంత నాకు ఒక 1 వీక్ ముందే తెలిసింది ఇట్లా దారిపల్లిలో జరుగుతుందని. కానీ ఇక ఈ రిస్ట్రిక్షన్స్ అంటే జనరల్ గా రిజర్వేషన్లు ఇవన్నీ కావాలి, లేకపోతే అంత దూరం డ్రైవ్ చేయాలి అనేది నేను అప్పుడు వెళ్ళలేకపోయాను, రాలేకపోయాను. చాలా తర్వాత అప్పుడు విశ్వ మాస్టర్ కూడా క్లాస్ కు అప్పుడు వచ్చారు అని చెప్పి ఆయన యూట్యూబ్ లో కొన్ని ఏదో అప్లోడ్ చేశారు అల్లా బక్షు సారు. తర్వాత చూశాను. ఇక సరే ఎట్లైనా కలవాలి, ఎలా అయినా ఉండాలి అనుకుంటే నాకు ఐఎమ్ గాడ్ లో విశ్వ మాస్టర్ రిప్లై ఇచ్చారు అక్కడ. అంటే పూర్ణత్వం గురించి ఏదో పోస్ట్ పెడితే అంటే నేను ఏదైనా తెలుసుకుంటే అది పెట్టేస్తాను. అది కరెక్టో తప్పో ఎవరో ఒకళ్ళు కరెక్ట్ చేస్తారులే అన్నట్లు పెట్టేస్తాను. అప్పుడు విశ్వాస్ సార్ రిప్లై ఇచ్చారు దానికి. తర్వాత ఎట్లయినా ఈయన క్లాస్ అటెండ్ అవ్వాలి అని అనుకున్నాము. తర్వాత కుమారి మ్యామ్ మాకు అంటే మేము ఎక్కువ 8:30 to 9 ఒక వాట్సాప్ కాల్ ఉంటుంది మాకు. అందులో కనెక్ట్ అవుతాం అనమాట. లైక్ డే క్రియేషన్ మై హోలీ హోలీ స్పిరిట్ అది చెప్పుకొని 153 లిస్ట్ చదువుకొని 9 o'clock విశ్వ సార్ క్లాస్కి వచ్చేస్తాం. అందులో ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు వరలక్ష్మి గారు మా క్లాస్ లో వస్తారు, మాధవి గారు, సరోజమ్మ అందరం కలిసి చదువుకొని ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. అట్లా విశ్వ సార్ క్లాస్ కనెక్ట్ అయ్యాము. మీ కనెక్ట్ అయిన తెల్లవారుజాము ఉందా తర్వాత సార్ మళ్ళీ? తెల్లవారుజాము ఉందా సార్ లేదండి, అది? లేదు లేదు, 8:30 to 9 ఈవినింగ్ ఈ క్లాస్ కి ముందే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కలిసేవాళ్ళం అందరం మేము. అంటే దానికి కూడా నేను ఒకటి పెట్టుకున్నాను అనమాట. నేను అప్పుడు 153 లిస్ట్ రోజు చదవాలి, ఎట్లా చదవాలి, ఒక్కడినే చదువుకోలేకపోతున్నాను అని నేను ఒక థాట్ పెట్టుకుంటే అప్పుడు నా తండ్రి నాకు దారి చూపించి కుమారి మ్యామ్ని కనెక్ట్ చేయించారు. లేకపోతే కుమారి మ్యామ్ ఎక్కడో ఉంటారు, ఆవిడ వెస్ట్ గోదావరిలో ఎక్కడో ఉంటారు, ఆవిడ కనెక్ట్ అవ్వడం జరిగింది నాకు. అట్లా వాళ్ళ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. సో 153 లిస్ట్ మేము రోజు చదువుకుంటాం అనమాట. ఇమీడియట్ గా తర్వాత విశ్వాసార్ క్లాస్కి వచ్చాం. అట్లా జస్ట్ థాట్ రిలీజ్ చేస్తే అట్లా అన్ని కనెక్ట్ అయిపోయినాయి. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అయిపోయి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. లేకపోతే ఎవరు తెలియదు అసలు. ఎవరిని నేను కనీసం వీడియో కాల్లో కూడా మేము ఎవరు మాట్లాడుకోలేదు. జస్ట్ ఆడియో కాల్లోనే రోజు జరుగుతూ ఉంటది. అట్లా కనెక్ట్ అయ్యాము. అసలు విశ్వాస్ సార్ క్లాస్ చెప్తుంటే ఆ గురువులు కాళ్ళ మీద పడ్డం అవన్నీ నా లైఫ్ లో నేను ఎంతో మంది గురువులకి ఎన్నో దీక్షలని అసలు ఆయన చెప్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంది క్లాస్. అవును సార్, సేమ్ సార్. అట్లా నేను కూడా ఆవిడ అలాగే సార్, నేను కూడా అనుకున్నాను. ఇప్పుడు ఏమనుకుంటానంటే దేంటి నా కాళ్ళను వదిలేసుకుని అందరి కాళ్ళను పట్టుకోవడం అనుకున్నా. నిజంగా నేను మనస్ఫూర్తిగా నా కాళ్ళకి నేను ఎప్పుడూ నమస్కారం చేసుకుంటున్నానండి విశ్వాసాన్ని కలిసిన తర్వాత. నన్ను ఇంత ఓకే, దూరం నేను నడిపించినాయి సార్ని కదా. కలవలేదు, సార్ని కానీ మ్యామ్ కానీ కలవలేదు. ఇక ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఒక గురువు కోసం అర్ధరాత్రి కాపలా కాసిన రోజులు ఉన్నాయి. ఆయన కోసం ర్యాలీలు అర్ధరాత్రి ఆయన్ని తీసుకురావడానికి అసలు నాకు ఆ క్లాస్ చెప్తుంటే నన్ను అరే నువ్వేరా నువ్వేరా అన్నట్లు అనిపించింది. అట్లాంటి ఒక ఏమనాలో తెలియదు. ఆ స్టేజ్ నుంచి నేను ఇక్కడికి వచ్చానంటే అది నా తండ్రి విశ్వాసారు విశ్వవేణి మాస్టర్ ద్వారా నాకు వచ్చింది. అసలు ఇది చాలా డ్రాస్టిక్ చేంజ్ అండి. ఆ, ఆ, చెప్పలేము. బట్ మా ఇంట్లో కూడా చాలా చేంజ్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏకాదశి ఫాస్టింగ్ నేను చేశాను. ద్వాదశి ముందు నైటే మా ఇంట్లో పెద్ద చాలా జరిగాయి. ఇప్పుడు ఏకాదశి లేవనేసరికి నాకు ఒక పాప ఉంది. మా పాప నా వైఫ్ అసలు వాళ్ళు చాలా హ్యాపీ. అబ్బా ఏకాదశి లేవా. అంటే నేను ఎక్కువ అంటే వాళ్ళ కోసం చేస్తున్నాను కదా అని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాడిని. ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది తెలుసు, బట్ యూట్యూబ్ కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది చూసి ఎవరైనా కొంచెం రియలైజేషన్ ఉండేవాళ్ళని చెప్తున్నాను. అసలు ఏకాదశులు ద్వాదశి నెక్స్ట్ డే ద్వాదశి అంటే అదొక పెద్ద యుద్ధం. ఈ 3 రోజులు దశమి ఏకాదశి ద్వాదశి అవును. ఇక దేవుడికి ఆఫర్ చేయడం అన్ని అబ్బో చాలా చేసేసాము. మా పాప స్కూల్ బాక్స్ కూడా మేము మార్చేసేవాళ్ళం ఏకాదశి రోజు ఈ ధాన్యాలు ఏమి తినకూడదని చెప్తే. ఆ ఆ చిన్నపిల్లకి ఆమెకేం తెలుసు. ఆమె వెళ్ళి క్లాస్ లో షేరింగ్ చేసుకునేది. ఆ బాక్స్ లో గ్రెయిన్స్ వస్తే ఎందుకు తిన్నావు నాన్న తినకూడదు కదా అంటే, అంటే నాకు తెలియదు ఒక 10 years బేబీని కూడా అట్లా ఇబ్బంది పెట్టి అంత దాన్ని ఏమంటారో తెలియదు. అది ఎవాల్యుయేషన్ ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అయ్యే టైంలో అవన్నీ జరుగుతాయేమో తెలియదు. అంతేనండి. బట్ లిటరల్లీ
మా ఇంట్లో వాళ్ళు అయితే ఒక 5-6 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అయితే మాత్రం హ్యాపీ. ఏకాదశి లేదా? ఓకే. అంటే మా ఇంట్లో వీళ్ళు నాన్ వెజ్ తింటారు. సో ఆహా అయితే ఏ రోజైనా తినేయచ్చు అంటే ఏ రోజైనా తినేయచ్చు అని అంటున్నారు. అంతకుముందు ఏ క్లాస్ అటెండ్ అయినా, ఏ స్పిరిచువల్ క్లాస్ అటెండ్ అయినా మా అమ్మాయిని నా వైఫ్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఇదంట 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 అని చెప్పేవాడిని. ఇప్పుడు రాంతాకి వచ్చిన తర్వాత ఏమీ లేదు, నేనేం చెప్పట్లేదు ఎవరికి. ఆ, ఏంటి ఇంత మారిపోయా, ఏమైందంటే రామ్తా వైట్ బుక్ ఇస్తున్నాను, ఇది చదువుకో, ఏం మార్పు వచ్చిందో ఇందులో చూసుకో అని చెప్తున్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇంకా క్రియేషన్ పార్ట్కి వస్తే కొంచెం అంటే ఇప్పుడు గొంగళపురుగు నుంచి సీతాకోక చిలుక అయ్యాను కాబట్టి మేబీ ఇక్కడ నుంచి నేను ఐ హ్యావ్ టు క్రియేట్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ అనేది. అంటే నా మూలం తెలుసుకున్నాను, ఇంకా అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పటివరకు లిటరల్గా నేను ఏమీ క్రియేట్ చేయలేదు, జస్ట్ థాట్ వదిలి ఆ, విశ్వ గారిని కలవాలని, లేకపోతే 153 లిస్ట్ చదువుకోవాలి డైలీ అనే దానికే నాకు ఆ, దారి దొరికింది. సో ఒకటి జరిగిపోయి ఈ రెండు కంప్లీట్ అయినాయి కాబట్టి ఐ హ్యావ్ టు క్రియేట్ మెనీ మోర్. అంటే ఆ, నా బాటిల్ని నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఆ కంటెంట్ ఏది వేసినా నాకు ఆ కంటైనర్లో ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ అనేది నాకు తెలుస్తుంది. ఇంకా ఇంకా చాలా విశ్వ మాస్టర్ అంటారు కదా, కీప్ క్రియేటింగ్ అనేది. అది అది ఇప్పుడు ఆ క్రియేషన్ పార్ట్కి వెళ్ళి చేయాలి. నేను అందుకనే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఏదొస్తే అది పెట్టేస్తాను. ఐ డోంట్ నో, అంటే ఎవరికన్నా ఇబ్బంది ఉన్నా తెలీదు. అప్పుడు విశ్వమస్ కూడా అన్నారు ఏదైతే అది పెట్టండి, సో ఏది కావాలంటే అది తీసుకోవాలని. ఇందులో ఏది తప్పు లేదు, ఏది రాంగ్ లేదు. అంతకుముందు కూడా ఎవరితోనైనా వాదన చేసేవాడిని, ఇప్పుడు ఏంటంటే వైట్ బుక్ చదివారా మీరు అని అడుగుతున్నాను అనమాట. ఎవరినైనా వాదన చేయాలన్నా ఓకే, వైట్ బుక్ చదివితే ఐ కెన్ కమ్యూనికేట్ విత్ యూ అనేది. అంటే వైట్ బుక్ అనేది ఒక బేసిక్ అంటే నేనేం వైట్ బుక్ కంప్లీట్ చేయలేదు, బట్ ఏదో కొంచెం తెలిసింది అంతే. అదే సార్ మాస్టర్ నాకు. ఎస్ మ్యామ్. వైట్ బుక్ అది పీడిఎఫ్ దొరుకుతుంది కదా సార్ తెలుగులో? మన శాస్త్ర సొల్యూషన్స్ లో ఉందండి, టెలిగ్రామ్ లో. మేడం అదొకసారి అంటే మేడం నేను లేట్ గా మంగ జాయిన్ అయ్యాను. మంగ మేడం మేడం చెప్పండి. మీకు మేడం మీకు పంపించిందే మేడం వైట్ బుక్ అంటే. అది ఇది ఒకటేనా మేడం? అది అది ఒకటే మేడం పీడిఎఫ్. ఇప్పుడు సార్ చెప్తున్నదే కదా వైట్ బుక్ అంటే. అదే మేడం, అదే సేమ్ మేడం. ఓకే అదైతే ఉంది చేపించుకోలేను. మళ్ళీ వైట్ బుక్ అంటే నేను మళ్ళీ సెర్చ్ చేశాను అనమాట, ఇది రోజు వింటున్నాను అయితే ఏంటి అనేసి. ఒరిజినల్ మనకి మేడం కావాలి అంటే ఇంగ్లీష్ వైట్ బుక్ ఉంటుంది మేడం, అది మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే మనకు యూఎస్ఏ నుండి వస్తుంది మేడం. అమెజాన్ లో కానీ అట్లా ఉంటుంది అది. నాకు తెలుగు కావాలి మేడం. తెలుగు మీకు ఇదే మేడం, ఇంగ్లీష్. ఇదే మీకు పంపించే. ఓకే మేడం. ఇంగ్లీష్ ఒరిజినల్ థ్యాంక్ యూ. కావాలంటే మనకి అమెజాన్ లో అలా ఉంటుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. అంతా మీలో ఉంది మేడం, మీ తండ్రి మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంతే మేడం. మా పక్క నుంచి వెళ్ళిపోయారని నాకు బాధ అనిపిస్తుంది మేడం. మా పక్క నుంచి మేడం వెళ్ళిపోయారు. మేడం ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. అందరం ఓకే. వచ్చేస్తాం మ్యామ్. రండి అడుగు రండి అందరం. రండి సార్ రండి. రండి సార్, మనం అందరూ తండ్రి పెట్టలేం కదా సార్, రండి. మేము అంటే అందరం. ఎస్ సార్. మీ పేరు విష్ణుకాంతం కాదు, మీ పేరు నైస్ మాస్టర్ అంతే. నైస్ మాస్టర్. నైస్ రైట్ నైస్. రైట్. మా సార్ నేర్పారండి నాకు అదే అండి. నేను నేను నిజంగా అత్తమాన పగలు కూడా గుర్తు వస్తాను సార్, నైస్ నైస్ అనుకుంటాను. నేను గుండు మీద చేసుకుని నైస్ నైస్ అనుకుంటాను సార్ నేను. లేదు మేడం, నేను ఏదైనా పని చేసినా ఈ మధ్య నైస్ నైస్ చేసే కదా అనుకుంటున్నా నేను. ఆ, ఆ. బాగా మీరు నేర్చుకున్నామండి. మీరు మాట్లాడుతుంటే నైస్ నైస్ అనేది మాకు లోపల నుంచి ఒక జాయ్ వచ్చేస్తుంది. ఎస్ మాస్టర్స్, అందరూ మీలో ఉన్న మీ తండ్రిని పట్టుకొని చక్కగా నడుస్తున్నారు అంతే మాస్టర్స్. అవును సార్, అవును మేడం. చాలా నిజంగా ఇంత ధైర్యం ఇంట్లో కూడా మేడం, ఇంట్లో కూడా నేను జడుతూ ఉండేదాన్ని మేడం, ఏదో సమస్యలు వచ్చేస్తూ ఉండి. కానీ ఇప్పుడు అసలు అది నేను చెయ్యి ఎత్తుకుని మరి నేను 2 చేతులు ఎత్తుకుని లోన హాయిగా ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉంది సార్ మేడం అసలు నిజంగా.
ఆ హ్యాపీనెస్ లోనే సమస్తము చేంజ్ అయింది మేడం. మీ చూపే, మీ అవును దృక్పథం అంతా మీకు లోపల ఎలా ఉందో అలా మార్పులు సంభవిస్తాయి మేడం. అవును అవును మేడం. అవునండి. ఉమ్. అది నేను కనిపెట్టాను మేడం. అది బాగానే కనిపెట్టాను. ఆ, మీరు ఏదైతే వైట్ బుక్ చదువుతున్నారో రామ్తా తెలుగు, అందులో సమస్తము ఉంది మాస్టర్స్. మీరు ఇప్పుడు జస్ట్ అవును. చెప్తున్నప్పుడు వింటున్నారు. ఆ తర్వాత డేలో కూడా నేను ఎందుకు మీరు దాని మీద ఎంగేజ్ అవ్వండి అని చెప్తానంటే, దాంట్లో అంత ఉంది కంటెంట్. మనల్ని మనం నింపు మనల్ని మనం తీసుకునే సమయం మనం కేటాయించుకున్నప్పుడు ఏమైద్ది అంటే అది మన లోపలికి వెళ్ళిద్ది. అవును మేడం. ఇప్పుడు మీరు చదువుతున్నారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి దాన్ని తీయండి, అది మీకు వేరే రకంగా కనపడిద్ది మళ్ళీ. అవును మేడం. మీ సామర్థ్యం, మీ మస్తిష్కం విస్తరిస్తున్న కొద్దిగా అది మీ మార్పులు గురవుతూనే ఉంటుంది. ఉన్నది ఒక్కటే, అవును. కానీ మీరు మార్పు అవును. చెందుతున్న కొద్దిగా ఆ జ్ఞానం లోతులు మీకు అర్థమవుతా ఉంటాయి. అవునండి. ఒకసారి ఒక భావం అవుతుందండి, మళ్ళీ ఇంకోసారి చదివితే ఇంకో భావం అర్థం అవుతుందండి. ఎస్, ఎస్. అది అంత సామాన్యమైన బుక్ కాదు మేడం, మీ చేతిలో ఉంది. అవును మేడం. అద్భుతమైన గ్రంథం ఉంది మీ చేతిలో. అంటే మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆ బుక్ అర్థమవుతుంది అనుకుంటాను. అవును అవును నూతన్, నువ్వు సూపర్ నూతన్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్ అనమాట. లేటెస్ట్ మాస్టర్, అవును నిజమే. ఇప్పుడు అందరూ అంతే కదా మేడం. లే- అవును కొత్త అవును కొత్తగా భారతి, వచ్చే వాళ్ళు భారతి తీసుకొస్తున్నారు. మేడం, భారతి ఎస్ మేడం. మేడం. రైట్ మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు పిల్లల్లో కానీ అందరూ మాస్టర్లుగా దిగుతున్నారు కదా. అదే కదా మేడం, మీ కన్నయ్య మాట్లాడతాడు కదా మేడం. నన్ను ఒక రోజు అన్నాడు కదా, అవును నువ్వు అవును నాలాగుంటా నేను నీలాగుంటా అని చెప్పేశాడు నాకు. అవును. ఆ, వాళ్ళందరూ ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ అలాగనే వస్తున్నారు ఎస్ ఎక్కడెక్కడ. ఎస్. అది వాళ్ళు కాకుండా ఎవరు? అందరూ మనం అందరము స్వీకరించాం మేడం. అసలు మరణం వద్దు అని ఇప్పుడు ఈ తెలుగు బుక్ లో ఏదైతే ఉందో అమరత్వం అనే మనం పొందాలని వచ్చినప్పుడు మనం ఆ దిశగా రామ్తావు బుక్ వినంగానే మన లోపల నుంచి ఓహో ఇదే కదా మనము, మన పునాది ఇది అని అందరికీ అర్థమైపోతుంది మేడం. అసలుకి అంటే ఒక్క- ఎవరికి వాళ్ళు ఉమ్, ఓన్ మేడం. ఎట్లా అంటే ఇది అవును నాది, ఇది నాది ఒక్కటే, కానీ ఎవరికి వాళ్ళు ఇది నాది నాది అంతే. అవును. ఉమ్, నాకు నాది, నీకు ఇది నీది. నాకు అంతే. సంబంధించింది. ఎస్. అవును ఇంకొకటి, అంతే ఉంది. ఇప్పుడు పిల్లలు పిల్లలు అంటే వాళ్ళంతా ఎవరు మేడం? ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళు ఇవన్నీ పొంది ఉన్న వాళ్ళు ఇప్పుడు జస్ట్ విజిట్ చేస్తున్నారు అంతే ఇక్కడ. ఆ, అక్కడ రామ్తా గారి దగ్గర ఆ తీసుకొని ఆలోచన ఎలా చేస్తే ఎలాగా మనం అమరత్వం పొందుతాం అన్ని అది చేసుకొనే దిగొస్తున్నారు. చక్కగా దేవదేవుళ్ళుగా దిగొస్తున్నారు ప్యూర్ గా. ఎస్ 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 ఇప్పుడు మాస్టర్స్ అంతా అంతే కదా. ఎస్ మేడం. గాయత్రి మాస్టర్. నమస్తే కృష్ణవేణి మాస్టర్. ఆ, మీరు ఎక్కడ మేడం? మీరు బాపట్ల మాస్టర్ రైటా? కాదండి, హైదరాబాద్. 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 ఓకే ఓకే ఓకే. అప్పుడు గుంటూరులో కలిసాం కదా. ఓకే ఓకే, తెలుగు టీచర్ కదా మేడం? అవునండి. అవునవును. రైట్ రైట్ రైట్. ఆ, మన సత్యనాగిని మేడం గ్రూప్ లో కూడా ఉన్నాను కదా. రైట్ రైట్ మేడం. బాగుందండి. అదే నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఆ అందరూ నేర్చుకున్న విధానం, దాన్ని అప్లై చేసిన విధానం చాలా బాగుంది. వింటున్నాను మాస్టర్. ఇక్కడ ఏం లేదు మాస్టర్స్, తీసుకోవాలి జ్ఞానం. ఆ అంతే. జ్ఞానాన్ని మన రోజువారీలో మనం దాంతో ఎంతెంతగా ఉండగలుగుతున్నాం అనేది ఉండాలి మనకి. అంటే తీసుకుంటున్నాం, మనం వింటున్నాం, విన్నదాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం అనేది దాని మీద ఉండాలి మాస్టర్స్. అంటే 24 గంటలు జ్ఞానం విన్నా ఎక్కదు మాస్టర్. మనం లోపల తీసుకునే ఇది ఉండదు మనకి. ఎప్పుడైతే ఒక దాని మీద ఫస్ట్ బేస్ వేసుకొని నిలబడగలుగుతామో, ఆ నిలబడ్డ తర్వాత మనం ఏది తీసుకున్నా ఏది చదివినా కానీ మనకు అర్థమైపోయింది మేడం. షార్ట్ పీరియడ్లో హైయెస్ట్కి వెళ్ళిపోతాం. కానీ నిరంతరం వింటూ వింటూ ఏళ్ళకేళ్ళు వింటూ వింటూ ఉంటాం కొంత మనం. అదేంటంటే ఎక్కదు. నువ్వు స్వీకరించడానికి దానికి టైం ఇయ్యవు, నీ లోపలికి పోవటానికి అది ఉండదు. ఇది అయిపోయినాక ఇంకోటి వింటా, ఇది అయిపోయినాక ఇంకోటి వింటా. అట్లా ఏమైంది అంటే ఆ, మ్,
ఇంకా యాక్సెప్ట్ చేయలేం మాస్టర్స్ మనం. మళ్ళీ మన పనులు చేసుకుంటాం రోజువారీ, దాంట్లోకి వెళ్ళిపోయిద్ది, డే అయిపోద్ది, నెక్స్ట్ డే, అట్లా కాలాన్ని అనేది అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే నాకు అనిపించేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తీసుకున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా మనం ఫాలో అయ్యి దాంట్లో మనం ఎంతెంతగా లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాము అనేది మాత్రం చూసుకోవాలి మాస్టర్స్. అది ఫౌండేషన్ అక్కడ పడిందా, మీరు ఎట్లా అయినా తిరగండి, ఎట్లా అయినా చూడండి, మీ ఓన్గా ఏదైనా చేయండి, అది మీలోనే ఉంటుంది. ఇంకా ఎట్లా చేసుకుంటూ ఇందులోని క్రియేషన్ అనే దాన్ని మనం బాగా పట్టుకోవాలి. సృష్టించటం, సృష్టికర్త నేనే అన్నది బాగా మనలోకి మనం తీసుకోగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ సహజంగా అది మనలో దాగుంది, కాకపోతే ఒకసారి తట్టి లేపుకుంటున్నాం. దాని స్పర్శ తగిలినప్పుడు ఆ యొక్క దానికి మనం ఎట్లా అయిపోతున్నామంటే, ఇది నాదే కదా, నాలో ఇంతుందా అన్న ఆశ్చర్యానికి గురవుతాం మనం. ఉంది, బయటకు వస్తున్నప్పుడు ఆ భావన పొందుతాం మనం, అంతే. సహజ లక్షణం మాస్టర్, మనం ఏం లేదు. ఏదైతే ఈ జ్ఞానం ఉందో అది మన సహజ లక్షణం. చివరికి మాస్టర్ ఏమైపోతామంటే మాస్టర్ అప్పుడు అదే మన డిస్కషన్ లో ఒకసారి చెప్పాను మీకు, మా బస్సు డ్రైవర్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది అనేది. ఎస్ ఎస్ మాస్టర్, నేను మీరు చెప్పారు, నాకు గుర్తుందా? అనుభవం గుర్తుంది మేడం. ఆ డ్రైవర్ ని అంటే రీసెంట్ గా, అంటే నేనేమి మనసులో అనుకోలేదు. నేను మరి ఎవరన్నా చెప్పారేమో, కంప్లైంట్ చేశారు, నాకు తెలియదు ఆ విషయం. నేనైతే చెప్పలేదు. ఆ అనుకోకుండానే ఆ డ్రైవర్ ని మార్చేసి వేరే డ్రైవర్ ని పెట్టారు. అంటే ఆ అప్పట్లో అతను స్పీడ్ అంటే అతను డ్రైవింగ్, నేను మనసులో జస్ట్ అతనికి అతను చేసే విధానాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అతని డ్రైవింగ్ కొంచెం మారింది. అది కొంతకాలం వరకు జరిగింది. తర్వాత రీసెంట్ గా ఒక 1.5 month బ్యాక్ అతన్ని మార్చేసి వేరే డ్రైవర్ని పెట్టారు. అదే అంటే మన ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉంటే మనకి జరిగే సంఘటనలు కూడా ఆటోమేటిక్ గా అలా మారిపోతాయని అర్థమైంది మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కోసం మనం క్రియేషన్ మాస్టర్స్, అంతే. సృష్టికర్తవి నువ్వు అర్థం కావడం కోసమే మనం సృష్టి చెయ్యాలి. ఆటోమేటిక్ దాంట్లో పట్టు సాధించామా, నీ చైతన్యం మాస్టర్ ఉన్నదంతా కాన్షియస్నెస్, నీ తలంపులో ఎలా, నీ భావనలు ఎలా అయితే బయటకు వచ్చాయో అవి నువ్వు చేసేవని కూడా అనిపించదు, ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి కనపడతాయి మీకు. సృష్టి చేసేటప్పుడు కొద్దిగా బేస్ బై బేస్ బేస్ బై బేస్ కొద్దిగా చేసుకోవాలి. ఆ తర్వాత స్పాంటనియస్గా అయిపోతాయి మేడం. ఒక్కోసారి అసలు చెయ్యకపోయినా మనం నుదుటి మీద ధ్యాస అనేది ఏంటంటే, నువ్వు సృష్టికర్త అని తెలుసుకోవడం కోసం చేస్తున్నాం మనం. ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మనకు అదేం చెయ్యకపోయినా నార్మల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిని మనం కాన్షియస్నెస్ మనం తీసుకుంటున్నాం, ఆకర్షిస్తున్నాం, కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనకు సమస్త సృష్టి అర్థం కావాలి. ఈ సృష్టికర్త అంటే ఏంటి, క్రియేట్ చేయటం ఏంటి, డిజాల్వ్ చేయటం ఏంటి, ఇవన్నీ అర్థం కోవడం కోసం మాత్రమే ఇది మాస్టర్. ఎప్పుడైతే మనం నుదుటి మీద ధ్యాస చేస్తామో అది ఇంకాస్త ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఆ, పూర్తి దివ్యత్వం వైపు వెళ్ళిద్ది. మనకి ఎట్లా అయితే మన ఆలోచనతోనే బరువు తగ్గించుకోవటం, బరువుని పెంచుకోవడం, మన ఆలోచనతోనే మన శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉంటే ఒక ఆలోచనతోనే దాన్ని మార్చుకోవడం, ఇవన్నీ. అంటే మనం చూస్తాం సినిమాలలో ఇదివరకు కొన్ని కొన్ని దేవుళ్ళు ఇవన్నీ చేస్తుంటారు కొంత అని, ఇంకా పూర్తిగా హైయెస్ట్కి వెళ్తూ ఉంటాం మనం. మేడం అదే మేడం. మేడం చిన్న డౌట్. అంటే ఒకప్పుడు నేను చాలా ఒళ్ళు ఉండేదాన్ని. ఇలాగే నేను థాట్స్ పెట్టుకుని నేను థాట్ కూడా చాలా పక్కాగా ఇచ్చాను. ఏమని అంటే నేను చాలా ఆరోగ్యంగా, బలంగా, ఫిట్గా తగ్గుతాను అని వెయిట్. కానీ నేను చాలా వీక్ అయిపోయినప్పుడు మజిల్ లాస్ అయ్యి ఎందుకు అలా అయి ఉంటుంది అని. అంటే ఇక్కడ మన సోల్ కి స్పిరిట్ కి కూడా తెలియచేసుకోవాలి కదా మేడం. మనం ఇక్కడ 4 సోల్, స్పిరిట్, బాడీ, బ్రెయిన్, ఇంతవరకు మనకి ఇవి తెలియదు. ఒక దశ వరకు ఏం తెలుసు అంటే ఆత్మ మాత్రమే తెలుసు. లోన ఆత్మ మనకి ఏది అనిపిస్తే అది చేస్తూ అది మాత్రమే తెలుసు. కాబట్టి ఒక్కొక్క టైంలో నీవే ఆత్మే
శాశ్వతమైంది, శరీరం శాశ్వతమైంది కాదు అన్న తలంపులతోనే ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అవును దీనికి ట్యూన్గా శరీరాన్ని కూడా మనం తీసుకుంటున్నాం. లోపల అవును మేడం యాక్సెప్టెన్సీ ఉండాలి, బాహ్యంలోనూ యాక్సెప్టెన్సీ ఉండాలి, ఈ రెండిటి కలయిక జరగాలి. అలాగే స్పిరిట్, బాడీ, బ్రెయిన్ ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. అందులో మనకి ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కానీ మనకి సరిగా ఉండదు మేడం. మనం ఇది చెప్పుకునేటప్పుడు ఓకే ఏం చెప్పుకోవాలి? మన సోల్, స్పిరిట్, బాడీ, బ్రెయిన్కి నేను హెల్దీగా ఉన్నా, ఓకే మేడం ఆరోగ్యంగా ఉన్నా, అట్ ద సేమ్ టైం స్లిమ్గా ఉన్నా. మీరు ఏదైతే వెయిట్ లాస్ అనుకుంటున్నారో ఆ వెయిట్ అది మనం ఒకసారి మననం చేసుకోవాలి మేడం. ఓకే మేడం ఓకే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, నేను తిన్నా నా వెయిట్ 55 kgs, తినకపోయినా నా వెయిట్ 55 kgs అనుకుంటారు. అవును మేడం వాళ్ళు వెయిట్ అది వాళ్ళు వెయిట్ హెల్దీగా, పెరగరు అట్లనే ఉంటారు. హెల్దీగా. మేడం మేడం. నుదుటి మీద ధ్యాస అన్నారు కదా ఒక్కసారి ఉమ్. సార్ నేను మాట్లాడతాను, ఎవరో మాట్లాడుతున్నారు ప్లీజ్. నూతన్ ఒక్కసారి మ్యూట్ అవ్వు. చెప్పండి మేడం. మేడం అది నన్ను నేను నేను మీకు చెప్పాను నా కోసం అని. ఆ, ఆ, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అసలు ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏం చెయ్యొద్దు అని చెప్పారనమాట. ఆ, ఆ. ఈవెన్ నాడీ శోధ నా ప్రాణాయామం కూడా చెయ్యొద్దు, సుఖ ప్రాణాయామం ఉమ్, కూడా చెయ్యొద్దు, ఉమ్, ఇంకా అంత ఉమ్, స్ట్రిక్ట్ గా చెప్పారు. నేను అన్ని మానేశాను అనమాట. ఉమ్, మానేశాక నేను చాలా కొంచెం హెల్త్ అండ్ భయం వేస్తుంది కదా మనం ఏం చేయట్లేదని. ఉమ్, ఉమ్, నేను ఒక 10-15 years నుంచి నేను ఇలా క్రియా యోగా చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, ఉమ్. సో అవన్నీ ఒకసారికి పక్కన పెట్టేసి మెడిటేషన్ కూడా పక్కన పెట్టేసేటప్పటికి నాలో ఒకలాంటి అనీజీనెస్ వచ్చేసింది. ఓకే, ఓకే. ఏమీ చెయ్యట్లేదు, నేను ఎలా హెల్తీగా ఉంటాను అని. ఉమ్, ఉమ్. ఉమ్, ఇప్పుడు నేను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను చెయ్యనా దీన్ని ఖచ్చితంగా, ఎదుటి మీద ధ్యాస ఓకేనా? చెయ్యండి మేడం. అంటే బాడీ ఇప్పుడు దాకా తెలుసుకుంది ఏంది, మనం ఒకటి ఒకటి యాక్సెప్ట్ చేసుకోకపోయినా ఏమీ ఉండదు మేడం. మనం ఇప్పుడు ఉమ్, ఒక స్థితికి వచ్చి ఉన్నాము, కొన్ని రోజులు దీన్ని అవును మేడం చెయ్యండి. ఆ తర్వాత అవును మేడం మీరు ఏదైతే భావన చెప్తున్నారో నేను అది చేయలేదు కాబట్టి ఇది అన్న భావన పోయిద్ది మనలో. ఓకే మేడం అంటే నేను ఓకే. చేస్తున్నానా అందుకే చెయ్యట్లేదా చాలా మేడం అంటే ఈ కాల్ చేయకముందు నేను అంత వీక్నెస్ ఉండేదంటే బాడీలో నాకు, ఉమ్, అంటే ఉమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఉమ్, ఆ, ఉమ్. ఆ, అవి అన్నీ ఒక్కసారి దాడి చేసినట్టు అయినాయి అనమాట. ఓకే. ఈ ఇప్పుడు అసలు అంటే థాట్స్ మళ్ళీ కొంతసేపు ఉంటున్నాను, మళ్ళీ ఉమ్, వెంటనే ఉమ్, తర్వాత ఇలా కాదు, నేను అన్ని ఉమ్, చేశాను, నా తండ్రి ఉమ్. ఇంకా నేను మీకే వదిలేస్తున్నాను, మీరుండగా నాకు భయం ఏంటి అని అనుకుంటున్నాను. ఓకే, ఈ రోజు ఓకే. మేము అసలు ఇల్లు మారామన్నమాట, వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం ఉమ్, ఈరోజు మార్నింగ్. ఉమ్, నిన్న మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేసి మేము రామని చెప్పారు. ఉమ్, ఉమ్, అంటే మాది సడన్ గా చేంజ్ అవడం, మాకు రామని చెప్పారు. ఆ, ఉమ్, కొంచెం వాళ్ళు రూట్ గానే మాట్లాడారు. తర్వాత నాకు అప్సెట్ అయిన పొద్దున్న బయలుదేరినప్పుడు 8కి ఇక్కడి నుంచి ఆ ఇంటి నుంచి ఇంటికి రావడానికి. ఆ ఉమ్, సరే ఇప్పుడు కూడా కొంచెం కోపంగా అరిశాను, ఇంట్లోనే అయిపోయింది. ఆ మళ్ళీ నాకు నేనే చెప్పుకున్నాను అనమాట. ఉమ్, ఏమని, నా తండ్రి ఉన్నాడు, నేను అన్ని ట్రై చేశాను, షార్ట్ ఉమ్, ఉమ్, టైంలో నేను ఎంత తిరిగానో ఈ 2 months నుంచి ఇళ్ళ కోసం నాకు తెలుసు, ఆ ఉమ్, మీరే చూసుకుంటారు అని అనుకున్నాను. మళ్ళీ ఉమ్, వాళ్ళే కాల్ చేసి మేము వస్తాము అని చెప్పి మనుషులు పంపించి అన్ని ప్యాక్ చేసి వాళ్ళే ఇక్కడ తెచ్చారు. నేను ఏమి ముట్టుకోలేదు, ఏమి ప్యాక్ చేయలేదు అనమాట. ఎంత ఓకే. డ్యామేజ్ అవుతుందో వాళ్ళు ఎలా పడితే అలా ప్యాక్ చేస్తున్నారు మమ్మీ అని మా బాబు చెప్పాడు. ఉమ్, ఉమ్, చెప్తే ఇంకా పర్వాలేదు, ఇంకా నేను దానికోసం ఆలోచించిన అన్ని సేఫ్ గా వచ్చేస్తాయి, అంత తండ్రి చూసుకుంటే నా చేతుల్లో లేదు, ఇది ఈ టైంలో ఇలా సడన్ గా జరిగిపోయింది కాబట్టి నేను ఉమ్, ఉమ్, చేయలేకపోతున్నాను అని అనుకున్నాను. అన్ని చాలా ఉమ్. నీట్ గా వచ్చేసాయి అనమాట. రైట్, రైట్. అంటే ఎన్ని డ్యామేజ్ అవుతాయో ఏంటో అని కొంచెం నాకు టెన్షన్ వచ్చింది. ఉమ్, నేనేం ఉమ్. చేయలేదు, వాళ్ళు ఎలా పడితే అలా ట్రక్ లో వేసుకొని వచ్చేసారు. ఆ వాళ్ళకి వెహికల్ ఉంటుంది కదా, అన్ని అవునవును మేడం, ఒకదాని మీద అది ఒకటి రైట్ పెట్టుకొని మేడం. ఉమ్, వచ్చేసారు. ఉమ్, ఉమ్. ఇంకా ఎప్పుడు నీట్ గా 1 week ముందే ప్యాక్ చేసుకుంటాం ఎక్కడికైనా అలా మూవ్ అవుతామంటే, ఈసారి మాత్రం
ఒకే ఒక్క రోజు ఏం ఉమ్. చేయడానికి అసలు అర్థం కాలేదు, ఎలా మొదలు పెట్టాలో. బాగా అయ్యింది మేడం. ఎస్ మేడం, అవుతాయి ఇంకా మేడం. అదే ఇప్పుడు బేస్ బై బేస్ మేడం. మనం ఫౌండేషన్ ఉమ్, ముందేస్తాం, ఫౌండేషన్ మీద ఇంకాస్త వెళ్తూ ఉంటాం మేడం, అన్నీ అవుతా ఉంటాయి. అవును ఉమ్, మేడం. ఉమ్, రాంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత నిజంగానే ఉమ్. ఇంకేమీ వద్దనిపించింది. అసలు చాలా అవసరం గ్రూప్స్ లేదు. లెఫ్ట్ అయ్యాను నేను. థ్యాంక్ యూ మేడం. ద హైయెస్ట్ థ్యాంక్ యూ మేడం. విశ్వనాథ్ సార్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సృష్టించుకోవటానికే మేడం మనం కావాల్సినవి సృష్టించుకోవడం. వద్దంటే మనకి వద్దంటే ఏముంది, అమరత్వం కోసమే. అయితే అన్ని సృష్టించుకుంటూ అమరత్వం పొందటం కోసమే కదా రాంతజ్ఞానం. సూపర్ మేడం. అన్ని జీ కావాలి మేడం మనకి, వద్దనంటూ ఏమీ లేవు. జీవితం శాశ్వతమైనది, జీవితం నిరంతరమైనది. మరి శాశ్వతమైనది, నిరంతరమైనది, సృష్టికర్తవి ఇన్ని చెప్తుంది. మళ్ళీ ఇన్ని చెప్తుందంటే దేన్నైనా వదిలేయమనే కాదు. నీకు ఎలా కావాలి అంటే అలా సృష్టించుకొని ఆత్మానందంతో జీవించటానికే. ఇంతకు ముందు జీవించావు, జీవించలేదని కాదు, సరికాని వాటితో, భయాలతో, ఆ చాలా ఇబ్బందులతో జీవించావు. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నావు నువ్వు? నీలో దివ్యత్వాన్ని తెలుసుకొని ఏదైతే జీవించాలనుకుంటున్నావో ఆ జీవితాన్ని దివ్యత్వంతో జీవిస్తున్నావు. ఇక్కడ ఏ భయాలు ఉండవు, ఏ నష్టాలు కష్టాలు ఏమీ ఉండవు. ఇక్కడ ఉండేదంతా ఏంటంటే సరి చేసుకోవటం, వెళ్ళిపోవడం, సరి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనల్ని శిక్షించే వాళ్ళని, మనం ద్వేషించేది ఏదీ ఉండదు ఇక్కడ. స్వతంత్రం, నీకు స్వతంత్రం అంతే. రామ్తా విజయం అంటేనే జాయ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంతే. ఆ, నిర్మలా మేడం మాట్లాడతారా మేడం? మేడం నిర్మలా మేడం. ఓకే. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు కొంచెంసేపు నుదుటి మీద ధ్యాస చేద్దామండి. ఆల్రెడీ పాత వారికి తెలిసే ఉంటుంది నుదుటి మీద ధ్యాస. మనం శ్వాస మీద ధ్యాస నుంచి నుదుటి మీద ధ్యాస చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ఆల్రెడీ తెలుసు మీకు కొంతమందికి, కానీ మనం ఏం చేస్తున్నాం? నుదుటి మీద ధ్యాస. ఎక్కడైతే మీ ఇక్కడ మనం ఈ ధ్యాస ఎప్పుడైతే చేస్తామో, ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, పూర్తి దివ్యత్వం, ఆ హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏది ఉందో దాన్ని పొందడానికే. ఎప్పుడైతే మనం నుదుటి మీద ఒకదాన్ని దర్శిస్తూ ఉంటామో దాన్ని మన రియాలిటీలో మనం చూస్తాం. సృష్టించుకోవడం అన్నమాట. అది కనిపిస్తుందా కనిపించదా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక పదాన్ని పెట్టుకోండి. కానీ పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు అది కనిపిస్తుంది. అది కనిపించకపోయినా ఫస్ట్ మనకి ఆ భావన అనేది మనలోకి వెళ్తుంది మాస్టర్స్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అలా చూస్తున్నప్పుడు ఆ భావన కూడా మన బాడీ స్వీకరిస్తూనే ఉంటుంది. అది మనకి బాహ్య రూపంలో దానికి సంబంధించినవి మనకి కనపడుతూనే ఉంటాయి. ఎంతమంది నుదుటి మీద పదాన్ని దర్శించగలుగుతున్నారు మాస్టర్స్? ఎవరన్నా ఉంటే అంటే తొందరగా క్విక్గా చెప్పేస్తే మనం నుదుటి మీద ధ్యాసకి వెళ్ళిపోదాం. నేనైతే ఇంకా అది పదం అయితే దర్శిస్తలేదు మేడం, కానీ శరీరం అయితే స్పందిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంచెం కొంచెం శరీరం స్పందిస్తుంది, కానీ ఇక్కడ ఇది నుదుటి మీద ధ్యాస అనేది అక్షరాలు ఇంకా దర్శింపజేస్తలేను. అవుతుంది కూడా, అది కూడా. ఎస్, ఖచ్చితంగా అవుతుంది మాస్టర్. చెప్పే కదా, ఆ పదం మనకు ఆ కానీ భావన. శరీరంలో స్పందన మాత్రం మారుతుంది మేడం. ఎస్ ఎస్, శరీరము ఒక రకము, స్పందన శరీరం స్పందించినా కానీ రిజల్ట్ అయితే ఉంటుంది కదా మేడం. ఖచ్చితంగా ఉంటుంది సార్. అది మనం ఏంటి, సృష్టి కోసం అక్కడ దర్శించాలి అని చెప్పేసి, నువ్వు సృష్టికర్తవి ఎలా అవుతావు అని చెప్పేసి ఒక దాన్ని ఖచ్చితంగా పెట్టుకొని చేస్తున్నాం.
కానీ ఎప్పుడైతే ఆ భావన అక్కడ అక్కడ మీరు ఆ భావంతోనే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా మన బాడీ స్వీకరిస్తుంది. ఆ మార్పులు ఇదంతా మనకి నిండిన తర్వాత కనిపిస్తూనే అది ఉంటాయి. దానికి అదే కనిపించవలసిందే. ఎస్ ఇదంతా మాస్టర్, కనిపిస్తుంది. అయిపోయిన తర్వాత దానికి అది కనిపించవలసిందే ఇక. ఉమ్, ఉమ్. ఎవరన్నా దర్శించగలుగుతున్నారా మాస్టర్స్? మేడం ఇంకా చెప్పండి. మరి అక్షరాలు కాదు కానీ మేడం, మరి నేను ఏం సృష్టించుకున్నానో ఆ దృశ్యం కనపడుతుంది మేడం. రైట్ రైట్ అక్షర మేడం. అక్షరాల రూపంలో కాదు కానీ సేమ్ దృశ్యం రూపంలో కనపడుతుంది మేడం. రైట్. మీకు ఇది వరకు పద కూడా నేను చాలా చెప్పాను, ఎలా ఎలా సృష్టించుకున్నానో ఎలా జరిగినాయో ఇది వరకు కూడా కొన్ని చెప్పాను, సార్కి చెప్పాను. మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను దాని విన్నా మేడం. పిల్లలు చెప్పారు చెప్పారు నాకు కూడా చెప్పారు. అవును మేడం. కానీ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఏమనుకుంటానో అది దృశ్యమే కనపడుతుంది మేడం నాకు. ఉమ్, 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 ఉమ్. ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం. ఊక మన భావన మేడం, అదే చెప్తున్నా కదా, ఒక దశకు వచ్చేసరికి జస్ట్ మన అవును ఆలోచనలోనే మార్పులన్నీ సంభవిస్తాయి. అవును మేడం. కాకపోతే అక్కడ కూర్చున్నప్పుడు సంకల్ప వికల్పాలు మన ఆలోచనలు వేరు వేరే వస్తాయి కాబట్టి ఆ పదాన్ని మనం అక్కడ ఏంటంటే సృష్టి చేస్తున్నాము. ఒక నూతనమైన దానికి మనం సృష్టి చేస్తున్నాం. ఆ సృష్టి చేస్తున్నప్పుడు సృష్టించడం అన్న దానికి వెళ్ళిపోతున్నాం అంతే. ఆ భావన ఆటోమేటిక్గా ఫోకస్ మన అంతా బాడీ దాని మీద స్వీకరిస్తుంది. పెట్టినప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నాయి మేడం. ఫోకస్ అంతా దాని మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నాయి. రైట్ రైట్ మేడం. యాజ్ పర్ ఇంకెవరన్నా? నౌ నాకైతే ఏం కనిపించట్లేదు మ్యామ్. కాకపోతే నేను రెగ్యులర్ గా చేస్తున్నాను. అండ్ ఏంటంటే అలా నా సంకల్పం దర్శించడం అనేది నా సహజ స్థితి. నేను చూస్తాను అనుకుని కంటిన్యూ అయితే చేస్తున్నాను నేను. చూస్తున్నా అంతే మేడం. ఎస్ మ్యామ్. నేను రైట్. కూడా అదే మేడం. నిర్మలా మేడం. అలాగా తెలుస్తుంది. తెలుస్తుంది అలాగా వెళ్ళటం మటుకు తెలుస్తుంది. ఇలా అక్షరాలు అలాగ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అక్షరాలు మటుకు తెలియట్లేదు. రైట్. ఓకే ఓకే కనిపిస్తాయి మేడం. అది ఓకే. ఇంకా పద దర్శనంకి వచ్చాము అంటే మనం ఇంకా అది చాలా అద్భుతం మేడం. ఓకే. ఖచ్చితంగా కనపడతాయి. అది అలాగ చూడటం మాత్రమే. జరుగుతున్నట్టుగా వెళ్తా ఉంటాయి. లైన్ గా ఎస్. వెళ్తున్నట్టు అంటది. రైట్. అదే కాకపోతే ఒక థాట్ అయితే రిలీజ్ చేశాను మ్యామ్. నేనైతే నా సంకల్పాన్ని నేను క్లియర్ గా చూస్తున్నాను. అండ్ ఆ సంకల్పాన్ని నా తండ్రి దర్శించడం కూడా నేను క్లియర్ గా చూస్తున్నాను అని. రైట్. ఎస్ మేడం. ఎప్పుడైనా మనం చూడండి మాస్టర్స్, జ్ఞానాన్ని స్వీకరిస్తాము. జ్ఞానాన్ని ఎంత స్వీకరిస్తున్నాము అన్నది కాదు, ఆ స్వీకరిస్తున్న జ్ఞానం వల్ల మనలో ఏ మార్పులు వస్తున్నాయి, అనుభవాలు అంటారు కదా. ఎస్, అనుభవాలు ఓకే. కానీ ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నప్పుడు మన బాహ్య జీవితంలో, మన వర్తమానం జీవితంలో ఎలాంటి మార్పులకు గురవుతున్నాము, మనలో ఎలాంటి మార్పులకు గురవుతున్నాము అది గుర్తించాలి. అది ప్రోగ్రెస్ మాస్టర్. ఎన్ని గంటలు వింటున్నాం, ఎన్నేళ్ళు వింటున్నాం కాదు, తీసుకున్నది. కొంతమంది ఒక్కొక్కసారి మనం ఒక లైన్ దొరికినా కానీ చాలు మనం పట్టుకొని వెళ్ళిపోగలుగుతాము. అట్లా మార్పు అనేది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఆ మార్పు అనేది మనకు అర్థమయ్యిందా, నిరంతరం మనం మార్పు చెందుతూనే ఉంటాం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపుకు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అది ఎప్పటిదాకా అంటే ఇమ్మోర్టాలిటీ దాకా మనం ఇక్కడ పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత కూడా ఉంది ఇంకా అమరత్వాన్ని సిద్ధించుకున్న దాకా కూడా. ఇంకెవరన్నా పదదర్శనం చెప్తారా మాస్టర్? రామారావు సార్ చెప్పండి. క్లియర్ గా అవపడుతుంది మేడం. ఏది అనుకున్నా కానీ క్లియర్ గా అవపడుతుంది. రైట్ రైట్ సార్, మీరు సూపర్ సార్. మార్పులు అయితే మీకు బాగా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి. చాలా మార్పు. రైట్ సార్. ఒక 10 రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఈ బుక్ మీద రాసి కొద్దిగా డిజైన్ గా రాసినాక క్లియర్ గా అవపడుతుంది. రైట్ రైట్ మాస్టర్. ఇంకెవరన్నా మాస్టర్స్ పదాన్ని దర్శించగలుగుతున్నారా? మేడం 4/8 మీద రాసుకున్నట్లా విజువలైజ్ చేస్తున్నాయి అయితే అంతేనా? నూతన అంతే. 4/8 మీద మనకి దర్శిస్తాం అంతే, ఆ పదం కనపడుతూ ఉంటుంది. మన భావన అంతే అక్కడ.
అని ఇందాక చెప్పిన పాయింట్ మరీ చెప్తారా? అంటే రాసుకున్నట్లు మనం దర్శిస్తే ఆ ఎమోషన్ లో అది వస్తుంది అని అంటున్నారు కదా. ఎస్ ఎస్ అది అంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఫోకస్ అంటే ఫీల్ ఎంతసేపు చూస్తున్నప్పుడు ఆ ఫీల్ పొందుతాం నూతన్. ఉమ్, ఆ పదాన్ని అట్లా దర్శిస్తున్నప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మన బాడీ యాక్సెప్టెన్సీలోకి తీసుకుంటుంది. తీసుకుంటుంది. అది ఎంతసేపు ఫోకస్ పెట్టాలనేది అట్లా ఏమైనా ఉందా? అది నీ ఇష్టం. హలో, నీ ఇష్టం. ఎంతసేపు అయినా పెట్టచ్చు. ఓకే ఓకే నీ ఇష్టం. ఓకే. ఓకే, ఇంకెవరన్నా మాస్టర్స్? ఓకే, So, thank you for your time, masters. చాలా గ్రేట్ జర్నీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అడ్వెంచరస్. చాలా సాహసోపేతమైనటువంటి జర్నీ అండి. గతంలో తెలుసుకున్నాం కొంతమంది ఆ ప్లేన్ ఆఫ్ బ్లిస్లో ఈ భూమి మీద బర్త్ తీసుకోవటానికి భయపడ్డారు. మళ్ళీ జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటారు, నేను బర్త్ తీసుకొని అనేసి కొన్ని సోల్స్ అక్కడ ఉంటే మన సోల్స్ మాత్రం ఛాలెంజ్ చేసి మరీ వచ్చాయండి. దివ్యత్వాన్ని అవగాహన చేసుకుంటాను, దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తాను. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ హియర్. చేసి చూపిస్తున్నాం. ఒకప్పుడు భయపడినటువంటి ఆత్మలు మనందరి ప్రయత్నాలను, మనందరి సాధనా పద్ధతులను, దివ్యత్వాన్ని అర్థం చేసుకునే విధానము, వ్యక్తీకరణ చేసే విధానాలు చూసి స్ఫూర్తిని పొంది తిరిగి మళ్ళీ భూమిపైన జన్మ తీసుకోవటానికి వారంతా క్యూ కడుతున్నారండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. అగైన్ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నా, కొన్ని యుగాలు మనల్ని గుర్తుపెట్టుకుంటాయండి. ప్రస్తుతం దేవతలుగా పూజలు అందుకుంటున్నటువంటి వారిని కొన్ని యుగాలుగా ఎలా గుర్తుపెట్టుకున్నారు? మనం పర్సనాలిటీ అంశాలని కరిగించుకుంటూ దివ్యత్వం వైపుకు వచ్చి ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తూ ఉండేది కొన్ని యుగాలు గుర్తుంటాయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో కమింగ్ ఆగస్ట్ మంత్ చాలా ఫైన్ ఫ్రీక్వెన్సీ ఎక్స్టర్నల్గా అండి. ఇదివరకే మీకున్నటువంటి మాధ్యమాల ద్వారా చూసి ఉంటారు ఆగస్ట్ యొక్క ప్రాముఖ్యత. ఎప్పుడో విన్నట్టు గుర్తు, మన కాలంలో ఆగస్ట్ 10th అన్నది రామ్తా అసెండ్ అయిన డేట్గా ఎక్కడో విన్నా నేను. ఆయన రామ్తా స్పీచెస్లో కూడా ఆగస్ట్ బాడీ అని పదం వాడతాడు. ఆ విషయానికి వస్తే ప్రతి మూమెంట్ చాలా పాజిటివ్గానే ఉంటుందనే దాంతో ఉండాలి. బట్ స్టిల్ కొంత టైం పీరియడ్స్ ఉంటాయండి. ఈ ఆగస్ట్ అన్నది చాలా చాలా ఫేవర్గా ఉండబోతూ ఉంది. ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది, ఆగస్టులో అంట ఏదో బాహ్యంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందంట. ఇది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేస్తామండి? మన కోరికలు, మన సంకల్పాలు, గందరగోళపు ఆలోచనలు, ఒడిదుడుకులు ఆలోచనలు, మెల్లగా వీటిని తగ్గించుకుంటాం. మన సంకల్పాలపైన ఫోకస్ ఎక్కువ పెట్టేస్తాం. గత 2.5 నెలలు, 2 months, 2.5 monthsగా ఈ జర్నీ మనం చేస్తూ ఉన్నాం. ఒక ప్రాథమికంగా నేను దైవాన్ని, నేను సృష్టికర్తను అన్నది అవగాహన వచ్చి ఉంటుంది. సో కంప్లీట్ ఆగస్ట్ అంతా కూడా మనం సాధన పైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. బుక్ రీడింగ్ తగ్గించేద్దాము, కంప్లీట్ సాధన పైన ఫోకస్ పెట్టేద్దాం. ఏ దశకు మనం ఎదుగుతాము అంటే కళ్ళు మూసుకోకుండా, అంటే సహజ స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక ఆలోచనతో మీరు పదాన్ని ముందర దర్శించగలుగుతారు. మీరు మీ ఎదురు ఒక గోడ ఉంది అనుకుందాం, లేదా ఒక ఆకాశం ఉంది అనుకుందాం. ఒక్క ఆలోచనతో మీరు ఆ పదాన్ని
గాలిలో ఉన్నటువంటి పార్టికల్స్ని రీఅరేంజ్ చేసి ఆ పదాన్ని దర్శించగలుగుతారండి. చేస్తాం ఖచ్చితంగా. సో క్విక్గా ఈ నుదుటి మీద ధ్యాస ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 5 to 10 మినిట్స్. ఈ గ్యాప్లో మీరు కూర్చొని ఒక 15 మినిట్స్ కూర్చొని సాధన చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. దగ్గరలో వాటర్ గ్లాస్, వాటర్ బాటిల్ పెట్టుకోండి. కళ్ళకు గంతలు కట్టుకుంటే మరీ మంచిది. లైట్స్ ఆఫ్ చేయండి. గంతలు లేనివారు జస్ట్ నార్మల్గా కళ్ళు మూసుకోండి. అనాదిగా నుదుటికి ఏదో ప్రాముఖ్యత ఉందండి. హిందూ ఆచారాల్లో నుదుటి మీద తిలకం ధరించటాన్ని ఆచార వ్యవహారాల్లో భాగంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యోగాకి వచ్చేసరికి ఏదో ఇడా పింగళ నాడి కలుస్తుంది, ఏదో మూడో కన్ను ఉంటుంది, రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ఆధ్యాత్మిక సాధనా సంస్థలు కూడా నుదిటి దగ్గర చూస్తూ కూర్చోండి 2 కనుబొమ్మల మధ్య అనేది కూడా కొంత ఉంది. బట్ అదంతా ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఒక రామ్తా విజ్డమ్లోనే ఆ డాట్స్ని మనం కనెక్ట్ చేయగలుగుతాం. మిగిలిన చోట ఏదో వెలితి ఉంటుందండి. రామ్తా విజ్డమ్లో మనకేమర్థమవుతుంది? ఆ కొరత, ఆ వెలితి తొలగిపోయి ఒక అవగాహన ఏర్పడుతుంది. శారీరకంగా మనిషి యొక్క శరీర నిర్మాణాన్ని గమనించినప్పుడు నుదిటిపైన అక్షర రూపంలో కానీ బొమ్మ రూపంలో కానీ మీ కోరికను మీరు దర్శిస్తూ ఉన్నప్పుడు అది సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందండి. నుదురు అన్నది తల ముందు భాగము, సబ్కాన్షియస్ మైండ్ అన్నది తల వెనకాల ఉంటుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ని మనం తండ్రి అని సంబోధిస్తాం. నుదురు మరియు తల వెనకాల తండ్రికి ఈ మధ్యలో పిట్యూటరీ గ్రంథి ఒకటి ఉంటుంది, పీనియల్ గ్రంథి ఒకటి ఉంటుంది. ఈ 2 గ్లాండ్స్ యాక్టివేషన్ జరిగి మీ కోరిక, మీరు అక్షర రూపంలో లేదా బొమ్మ రూపంలో పెట్టుకున్నటువంటి కోరిక కెమికల్ రూపంలో కన్వర్ట్ అయి ఈ పిట్యూటరీ మరియు పీనియల్ గ్లాండ్ శరీరం మొత్తం కెమికల్ రూపంలో మన సంకల్పాన్ని నింపుతుంది. శరీరం అవతలికి మన సంకల్పం ఒక ఫ్రీక్వెన్సీగా విశ్వంలోకి ప్రవేశపెడుతుందండి. ఎలాగైతే మన దగ్గర మొబైల్ ఉంటుంది, మొబైల్ నంబర్ కనపడుతుంది, డైల్ చేస్తాం, సెల్ బయటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ టవర్కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొబైల్ అవతల మనం ఎవరికైతే ఫోన్ చేస్తూ ఉన్నామో ఆ ఫోన్కి రింగ్ అవుతుంది. సిమిలర్గా ఈ ప్రకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ సెట్ చేసి పెట్టబడిందండి. న్యాచురల్గా ఉంది అది. ఆనందానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, ఆరోగ్యానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, అనుబంధాలు, అష్టైశ్వర్యాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి, అమరత్వం. ఇప్పుడు సాధకుడు ఏం చేస్తున్నాడు? ఒక సంకల్పం తీసుకున్నాడు, ఆరోగ్యం అన్నది. దానికి తన వ్యక్తిగతంగా అప్పటిదాకా ఉన్నటువంటి అవసరాలు, అప్పటిదాకా ఉన్నటువంటి అభిప్రాయాలు అన్నీ క్రోడీకరించి ఆ పర్టికులర్ ఆరోగ్యానికి ఒక నిర్వచనం ఇచ్చుకుంటాడు. లక్ష్మి అనగానే అమ్మవారు ఎలా గుర్తొస్తుంది? వెంకటేశ్వర స్వామి అనగానే తిరుమల ఎలా గుర్తొస్తుంది? ఒక మూవీ పేరు చెప్పగానే మూవీ స్టోరీ అంతా ఎలా గుర్తొస్తుంది? సో అలాగా మీరు ఎప్పుడైనా సరే ఆరోగ్యం అనగానే మీ నిర్వచనం గుర్తు రావాలి మొత్తం. ఇప్పుడు సాధకుడు సాధన కూర్చుంటాడు. బ్రీతింగ్ టెక్నిక్ చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయండి. నిదానంగా శ్వాసను తీసుకుంటారు ముక్కు ద్వారానే. తీసుకున్న శ్వాసను మూలాధారం అంటామండి. నాకు మూలాధారం అంటే తెలియదు అన్నవారు ఎవరన్నా ఉంటే వెన్నుపాము చివర్లో శ్వాసను స్థిరం చేస్తున్నాను అన్న భావనతో ఉండాలి. మనం కూర్చుంటాం కదా, వీపు వెన్ను భాగం చివర శ్వాసను నేను స్థిరం చేస్తున్నా. తర్వాత దశలో మలద్వారాన్ని చాలా సున్నితంగా పైకనాలండి. సో ఇప్పుడు ఆ శ్వాసను మూలాధారం దగ్గర పెట్టాము, మలద్వారాన్ని సున్నితంగా టైట్ చేసాం, పైకన్నాం. అలా 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4 సెకండ్లు, 5 సెకండ్లు
ఎంతసేపు ఆ శ్వాసను మరియు మలద్వారాన్ని బంధించి ఉండగలుగుతామో అంతసేపు ఉన్న తర్వాత గుర్తుపెట్టుకోండి, శ్వాసను కేవలం నోటి ద్వారా మాత్రమే నిదానంగా బయటికి వదలండి. శ్వాస నోటి ద్వారా బయటికి వదులుతూ ఉన్నప్పుడు బంధించినటువంటి మలద్వారం సహజంగా తన సహజ స్థితికి వచ్చేస్తుంది. శ్వాసను బయటికి వదిలిన తర్వాత వెంటనే మళ్ళీ శ్వాసను తీసుకోకుండా 2-3 సెకండ్లు ఏం జరుగుతుంది శరీరంలో, శరీరం బయట, ఈ గమనం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ శ్వాసను తీసుకుంటాం. ముక్కు ద్వారా మూలాధారం దగ్గర స్థిరం చేస్తాం, మలద్వారాన్ని టైట్ చేస్తాం, గమనిస్తూ ఉంటాం. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అనుకున్న తర్వాత శ్వాసను నోటి ద్వారా మాత్రమే బయటికి వదలాలి. గమనిస్తూ ఉండండి. ఓకే. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ మీకు సమయం ఇంటి దగ్గర కుదిరినప్పుడంతా చేసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాల్లో బాడీ హీట్ అవుతుంది అంతే, అంతకుమించి ఏమవ్వదు. చాలా రిజల్ట్స్ ఉంటాయి ఇందులో. చాలా సున్నితంగా చేస్తూ ఉన్నాం. ఇక ఇంకోటండి, మీరు ఇంటి దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు మీ కోరిక ఒక పద రూపంలో రాస్తూ కూర్చోండి. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఈ వాక్యంలో కీవర్డ్ ఏంటి, మీరు నుదిటిపైన దర్శించవలసిన పదం ఏంటి అంటే ఆరోగ్యం అన్నది. కేవలం దాన్ని దర్శిస్తూ కూర్చోండి. రాశారు కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను. బుక్ మొత్తం రాసుకోండి, పేజీ మొత్తం రాసుకోండి, నిదానంగా రాసుకోండి. మొబైల్ వాడకాన్ని తగ్గించండి. కొన్ని మన కోసమే ఫుడ్, కొంచెం ఆ ఫుడ్ ప్యాటర్న్ కూడా అస్తవ్యస్తంగా కాకుండా కొంచెం ఒక పద్ధతిగా, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఫుడ్ ఉండే విధంగా కూడా చూసుకోండి. సో ఫ్రీ టైం ఉన్నప్పుడంతా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని రాసుకుంటూ ఉంటారు. ఆ పేజ్ అంతా రాయటం అయిపోయిన తర్వాత ఆరోగ్యం అన్న దానిపైన చూస్తూ కూర్చోండి. పదం ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ వంపులు ఉన్నాయి, సో దాన్నంతా నిశితంగా పరిశీలిస్తూ కూర్చోవాలి. మానసికంగా ఎటువంటి ఆలోచన మనం చేయాలి ఆ పదదర్శనం చేస్తున్నప్పుడు అంటే అప్పటికప్పుడు మీరు పూర్తి ఆరోగ్యవంతులైతే ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, ఎటువంటి మానసిక స్థితిలో మీరు ఉంటారో ఆ స్థితిని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటూ ఆ పదదర్శన చేస్తూ ఉండాలి. కంటిన్యూగా కన్సిస్టెంట్గా చేయాలి. వెంటనే కళ్ళు మూసుకోండి, ఆ పదం మీకు కనపడి తీరుతుంది. వేరే ఆప్షన్ లేదు. కళ్ళు, ఈ ఐస్ ఆ విధంగా తయారు చేయబడ్డాయండి. కంటి ముందర ఒక ఫోటో చూస్తూ ఉండండి, కొద్దిసేపు కళ్ళు మూసుకోండి, అదే కనపడుతుంది. సో సాధనలో మనకు పట్టు దొరుకుతుంది, పదదర్శనం అవుతుంది. మానసిక స్థితి ఎలా ఉండాలో కూడా పెట్టుకుంటూ ఉన్నాం. బ్రీతింగ్ టెక్నిక్ చేస్తూ ఉన్నాం, ఎనర్జీ రైజ్ అవుతుంది. ఎనర్జీ రైజ్ అవ్వటం వల్ల మన మేనిఫెస్టేషన్స్ చాలా త్వరితగతిన అవుతాయండి. ఈ ఎనర్జీ రైజ్ అయి పైన పిట్యూటరీ అండ్ పీనియల్ని టచ్ చేసినప్పుడు బ్రెయిన్ విచ్చుకుంటుంది. క్రియేటర్ స్థితిలో మనం న్యాచురల్గా ట్యూన్ అయిపోతామండి. నౌ మూమెంట్. ఇన్ఫర్మేషన్ అంతా డౌన్లోడ్ అవుతుంది. సో ఇవి, సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ప్రస్తుతానికి మానసికంగా మీ కోరికను స్మరిస్తూ ఉండండి. క్విక్గా చేద్దాం. కమింగ్ డేస్లో డైలీ ఇదే ప్రాక్టీస్ మనం పెట్టుకుందాం. చెప్తున్నాను కదా, కంప్లీట్ ఆగస్ట్ అంతా ప్రాక్టీసెస్కే ఉంటుందండి. ఓకే. సో బ్రీతింగ్ టెక్నిక్తో మొదలు పెడదాం. చాలా రిలాక్స్గా కూర్చోండి. కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. కింద కూర్చోలేమండి అంటే కుర్చీలో, సోఫా సెట్ ఆర్ బెడ్ మీద అలా వెనకాల గోడ కానుకొని కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. సో కొత్త వారు ఎవరు లేరు అనుకుంటున్నా, ఆల్మోస్ట్ ఇది గతంలో మనం ప్రాక్టీస్ చేసాం కనుక స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఒక 5 రౌండ్స్ బ్రీతింగ్ టెక్నిక్ చేద్దాం మాస్టర్స్. శరీరాన్ని
పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంచుకోండి. అందరూ చేస్తున్నారనే అనుకుంటూ ఉన్నాను. లైట్స్ ఆఫ్ చేసుకోండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. సో తల నుండి ప్రతి భాగాన్ని గమనించుకుంటూ తల, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇలా ప్రతి భాగాన్ని దర్శిస్తూ ఒక రిలాక్స్ స్టేట్లోకి ఈ సుందరమైన శరీరాన్ని తీసుకెళ్ళండి. తదేకంగా గమనిస్తూ కూర్చోండి. ప్రతి భాగము శరీరంలో పూర్తి విశ్రాంతి స్థితిలోకి వెళ్తూ ఉన్నాయి. ఒక భావం అంతే. బాడీలో అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, లంగ్స్, లివర్, మొత్తం ప్రతి సిస్టమ్ పూర్తి రిలాక్స్ స్టేట్లోకి వెళ్తూ ఉంది. తల నుండి కాళ్ళ దాకా ప్రతి భాగము పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంది. తదేకంగా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నిదానంగా ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేస్తున్నాను అన్న భావనలో ఉండండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేసిన తర్వాత చాలా సున్నితంగా మలద్వారాన్ని టైట్ చేయండి, పైకిగ్గండి. ఆ స్థితిలో గమనిస్తూ ఉండండి. శ్వాసను తీసుకున్నాను, మూలాధారం దగ్గర స్థిరం చేశాను, మలద్వారాన్ని టైట్ చేశాను, గమనిస్తూ ఉన్నాను. శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది, చాలా అమాయకంగా గమనిస్తూ ఉండండి. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నవారు నిదానంగా నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలండి. ఆటోమేటిక్గా మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. శరీరంలో జరుగుతున్న మార్పులు శరీరం బయట గమనిస్తూ ఉండండి. మళ్ళీ శ్వాసను తీసుకోండి. మూలాధారం దగ్గర శ్వాసను స్థిరం చేస్తూ ఉన్నాను. మలద్వారాన్ని సున్నితంగా టైట్ చేయండి, గమనిస్తూ ఉండండి. నిదానంగా నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలండి. మలద్వారం ఆటోమేటిక్గా తన సహజ స్థితికి చేరుకుంటుంది. గమనం అగైన్, శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది.
అగైన్ శ్వాసను చాలా ప్రేమతో తీసుకువచ్చి మూలాధారం దగ్గర స్థిరం చేయండి. సున్నితంగా మలద్వారాన్ని బంధించండి, బిగించండి. గమనం. నిదానంగా నోటి ద్వారా మాత్రమే శ్వాసను బయటికి వదలండి. మలద్వారం తన సహజ స్థితికి చేరుకుంటుంది. గమనం. లాస్ట్ రౌండ్. నిదానంగా శ్వాసను తీసుకోండి. గమనిస్తూ ఉండండి. సున్నితంగా నోటి ద్వారా శ్వాసను బయటికి వదలండి. గమనిస్తూ ఉండండి. ఒక్క 2 నిమిషాలు శరీరంలో ఏం జరుగుతూ ఉంది, శరీరం బయట ఏం జరుగుతూ ఉంది, జస్ట్ గమనిస్తూ ఉండండి అంతే. నిద్రలోకి వెళ్ళకండి, అలర్ట్గా ఉండండి. ఓకే. గమనం. ఒక్క 2 నిమిషాలు. జస్ట్ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను, శరీరం బయట జరుగుతున్నటువంటి వాటిని నిశితంగా, తదేకంగా, ఎరుకతో గమనిస్తూ ఉండండి. స్టిల్నెస్లోకి వెళ్ళకండి, నిద్రలోకి అస్సలు వెళ్ళకండి. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి కోరిక చుట్టూ మీ ఆలోచనలను కేంద్రీకరించండి. అంటే మానసిక స్మరణ చేస్తూ కూర్చోండి. ఉదాహరణకు, సమూహంలో ఒకరు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంకల్పం చేసుకుంటే, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నేను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలా మీకు నచ్చినట్లుగా మానసిక స్మరణ. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితిలో మీరు ఇవన్నీ చేయాలి. ఇప్పుడు సమూహంలో
ఇంకో సాధకుడు అనుబంధానికి సంబంధించి సంకల్పం ఉంటే నా అనుబంధాలన్నీ ఆత్మీయంగా ఉన్నాయి, ప్రేమతో ఉన్నాయి. సో ఇక్కడ అనుబంధాలు కీవర్డ్ అవుతుంది. దాని చుట్టూ సినిమా చూడాలి, నిర్వచనం ఇచ్చుకోవాలి, మానసిక స్మరణ చేయాలి. ఎటువంటి మానసిక స్థితిలో ఉండాలి? అగైన్ ఇప్పటికిప్పుడు నా అనుబంధాలన్నీ సెట్ అయిపోయి మనస్పర్ధలు తొలగిపోయి ఒక ప్రేమ భావనతో, ఒక ఆత్మీయ భావనతో ఉంటే ఎలా ఉంటుందో ఆ మానసిక స్థితిని మీ ఆలోచనలో మీరు సృష్టించుకోవటమే చేయవలసింది. మిగిలింది సైక్లిక్ అండి, ఒకదానికొకటి సహజంగా జరుగుతూ పోతాయి. సో మనసులోని మన ఆలోచనల్ని ఆత్మీయ అనుబంధాల చుట్టూ కేంద్రీకరణ చేస్తూ కూర్చోవటమే. తిప్పి 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 దాని చుట్టే మనం కేంద్రీకరణ చేసుకోవాలి. ఇంకో సాధకుడికి సంపదకు సంబంధించి సంకల్పం ఉంటే, సంపద అన్నది కీవర్డ్ అయినప్పుడు ఆ సంపదకు నువ్వు ఇచ్చే నిర్వచనాన్ని దర్శిస్తూ కూర్చోవాలి. సంపద నీ దృష్టిలో ఒక ఇల్లు, ఇంకొకరికి అదే సంపద డబ్బు కావచ్చు, ఇంకొకరికి అదే సంపద వ్యాపారం కావచ్చు. సో మీరు ఏం నిర్వచనం ఇస్తున్నారో దానిని మానసిక స్మరణ చేస్తూ ఇప్పటికిప్పుడు అవన్నీ మీ దగ్గర ఉంటే ఎటువంటి మానసిక స్థితిలో ఉంటారో ఆ స్థితిలో ఉంటూ వీటిని దర్శించాలి. ఒక్క 2-3 నిమిషాలు మీ కోరికల చుట్టూ మానసిక స్మరణ చేస్తూ ఆలోచనలను ఆ కోరికలపైన, మీ సంకల్పాలపైన కేంద్రీకరించండి. తిప్పి తిప్పి మానసికంగా ఆలోచనలన్నింటినీ మన కోరిక పైన మనం కేంద్రీకరిస్తూ ఉన్నాం. మీకు ఇష్టం వచ్చిన నిర్వచనం మీరు ఇచ్చుకోండి. లాస్ట్ 1 మినిట్ అలర్ట్గా ఉండండి, నిద్రలోకి వెళ్ళకండి. నిరంతర ఆలోచనలు లేదా మానసిక స్మరణ మీ కోరిక పైన చేస్తూ ఉండండి.
ఇప్పుడు కేవలం కీవర్డ్ అని అనుకుంటున్నాం కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇంత పెద్ద వాక్యంలో ఇప్పటిదాకా మనం చేసిన మానసిక స్మరణలో మనం ఒక్కటే ఒక పదాన్ని తీసుకుంటాం, ఆరోగ్యం. నేను సంపదలతో ఉన్నాను. ఆ సంపదల చుట్టూ ఇప్పటిదాకా మానసిక స్మరణ చేశాము. మన ఆలోచనలన్నింటినీ ఆ సంపద చుట్టూ తిప్పాం. ఇప్పుడు సంపద అన్న పదంని తీసుకుంటాం. అలాగే అనుబంధాలు. సో మీ కోరికను ఒక పదం రూపంలోకి తీసుకొని రండి. ఆ పదానికి మీరు ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఉండండి. ఇప్పటిదాకా మానసికంగా కొన్ని వాక్యాలను లేదా ఒక సినిమా, ఒక నిర్వచనం ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు కేవలం ఒక పద రూపంలో లేదా ఒక బొమ్మ రూపంలో ఆ సంకల్పాన్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం. ఆరోగ్యం. దాన్నే స్మరిస్తూ ఉండండి. మిగిలింది అవసరం లేదు. సంపద స్మరణ చేస్తూ ఉండండి, ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉండండి. అనుబంధాలు, అమరత్వం, మానసిక స్మరణ. ఈ దశలోనే నుదిటిపైన గలిగేవారు దర్శిస్తూ ఉండండి. మానసిక స్మరణ చేయండి, ఆరోగ్యం. ప్యారలల్గా నుదిటి మీద దాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. పదే పదే మీ కోరికను స్మరించుకుంటూ పదరూపంలో దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ నుదుటిపైన దర్శించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం, ఆనందం, సంపద, అనుబంధాలు. ఇప్పుడు ధ్యాస మొత్తం కేవలం నుదిటిపైన కేంద్రీకరించండి. పదదర్శన చేస్తూ ఉండండి. కనపడట్లేదు అనేసి ఏమీ అనుకోకండి. మానసిక శక్తిని నుదిటి మీద కేంద్రీకరిస్తూ ఆ పదాన్ని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉండండి. నాకు కనపడట్లేదేంటి అనేది రవ్వంతైన ఆలోచన చేయకండి. నేను చూస్తున్నాను, నాకు కనపడుతుంది. అదే ఆలోచన పెట్టుకోండి. నిదానంగా ఆనందం, పూర్తి పదం కనపడవచ్చు. పదంలో ఒక అక్షరం కనపడి ఇంకో అక్షరం కనపడకపోవచ్చు. గమనిస్తూ ఉండండి. మానసికంగా మన శక్తిని అంతటినీ నుదిటి మీద కేంద్రీకరిస్తూ కూర్చోవాలి. పదదర్శనం చేస్తూ ఉండాలి.
నాకేం కనపడట్లేదు అని అనుకోకండి. పదం నేను దర్శిస్తూ ఉన్నాను, నాకు కనపడుతూ ఉంది. ఆ స్థితిలో ఉండండి. నుదిటి మీద ధ్యాస. కేవలం పదాన్ని మాత్రమే దర్శిస్తూ ఉండండి. మనసు సైలెంట్ అయిపోవాలి. మీరు మీ కోరిక, మీరు మీ సంకల్పం, అంతే. అలా అమాయకంగా దాన్ని తండ్రికి దర్శింపచేస్తూ ఉండండి. 3 minutes. నిద్రలోకి వెళ్ళకండి. పదం నాకు కనపడట్లేదేంటి అనే విధంగా కాకుండా నేను పదదర్శనం చేయగలుగుతాను అన్న స్థితిలో ఉండండి. వేరే ఆలోచనలు రావటం సహజం. వాటితో పోరాటం చేయకండి, ద్వేషించకండి, రాకూడదు ఆ ఆలోచనలని కూడా అనుకోకండి. జస్ట్ సున్నితంగా మీ ధ్యాసను మీ సంకల్పం, పదదర్శనం నుదుటి మీద కేంద్రీకరించండి. లాస్ట్ 2 minutes. ఈ ఎరుకతో ఉండండి. నిద్రలోకి వెళ్ళకండి, శూన్యంలోనే ఉండకండి. ఈ ఎరుకతో ధ్యాసను మొత్తము నుదుటిపైన, పదదర్శనం పైన కేంద్రీకరించాలి. లాస్ట్ 1 minute. సరికాని ఆలోచనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కంగారు పడకండి. చాలా అమాయకంగా, చాలా నిశితంగా వాటిని గమనిస్తూ, వాటితో ఎటువంటి పోరాటం చేయకుండా సున్నితంగా ధ్యాసను మీ కోరిక పైన, మీ సంకల్పం పైన కేంద్రీకరించండి. నుదిటి మీద ధ్యాస.
బ్యూటిఫుల్. సో నిదానంగా కళ్ళు తెరిచి దగ్గరున్నటువంటి వాటర్ కొంచెం తీసుకోండి. సో ఇలా మీ ఫ్రీ టైం అండి, మీ ఫ్రీ టైంలో ఇక్కడ ఉన్నటువంటి దశలలో ఏ దశలో నాకు పట్టు సంపాదించాలి అనేది మీకే అర్థమవుతుంది. శ్వాస టెక్నిక్లో పట్టు సంపాదించాలా, లేక నుదిటి మీద పదదర్శనం పైననా, లేక కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నేను నిద్రలోకి వెళ్తూ ఉన్నానా, లేకపోతే ఎక్కువసేపు శూన్యంలో ఉంటున్నానా, ఎరుకతో ఉండగలుగుతున్నానా లేదా, ఈ దశలో నేను పట్టు సంపాదించాలా, లేక రకరకాల ఆలోచనల యొక్క దాడి ఎక్కువగా జరుగుతూ ఉంది, వాటిని ఏ విధంగా డిజాల్వ్ చేసుకోవాలా, లేక కోరిక లేదా సంకల్పానికి నేను ఇచ్చుకోవలసినటువంటి నిర్వచనం పైన వర్క్ చేసుకోమన్నా, ఇవన్నీ మీకు మాత్రమే అర్థమవుతాయండి. సో పడుకునే ముందు, లేచిన తర్వాత టైం వెరీ ఇంపార్టెంట్. మీకు మీరు కొంచెం ఎఫర్ట్స్ తీసుకోండి, మొబైల్ చూడకండి, కూర్చొని ఇదే ప్రాక్టీస్ చేయండి. అది 2 నిమిషాల, 3 నిమిషాల, 5 నిమిషాల, 10 నిమిషాల మీ ఇష్టం. కండిషన్స్ ఏమున్నాయి? శూన్యంలోకి వెళ్ళకూడదు, నిద్రలోకి వెళ్ళకూడదు. సో ఒక 5 నిమిషాలు చేశాను, 10 నిమిషాలు చేశాను, అలాగే నిద్రలోకి వెళ్ళండి. మధ్యలో ఎప్పుడు మెలకువ వచ్చినా సరే కూర్చోండి, అంతే. కూర్చొని మానసిక స్మరణ చేస్తూ ఉండండి. మళ్ళీ పడుకోండి. నైట్ టైం మొబైల్ అస్సలు టచ్ చేయకండి. నిద్రలో మెలకువ వస్తే కూర్చోండి, ఫోకస్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే 2 మినిట్సా 3 మినిట్సా మానసిక స్మరణ మీ కోరికపైనే తిరగాలి. మీరు నిద్ర లేవగానే మీ ఆలోచనలన్నీ మీ కోరికపైనే ఉండాలి. ఈరోజు ఏం టిఫిన్ చేయాలి అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. లేవగానే మీ కోరికపైనే ఉండాలి. దాని తర్వాత మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి రోజువారీ కార్యక్రమానికి సంబంధించి ఆలోచనలు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఫ్రీ టైం దొరికింది, శ్వాస టెక్నిక్ చేసుకోవచ్చు. ఫ్రీ టైం దొరికింది, కళ్ళు మూసుకొని నుదిటిపైన ఊరికే నా పదాన్ని నేను దర్శిస్తున్నానన్న స్థితిలో ఉండండి. ఫ్రీ టైం దొరికింది, పెన్ను బుక్ తీసుకోండి, రాసుకుంటూ కూర్చోండి. సో మీ అందరి దగ్గర రామ్తా బుక్ ఉండాలి. మీకంటూ సొంతంగా ఒక నోట్బుక్ని పెట్టుకోండి. మీ కోరికలు, మీ సంకల్పాలకు మీరిచ్చే నిర్వచనం ఏంటి అనేది ఆ బుక్లో స్పష్టంగా రాసుకోండి. ఓకేనా మాస్టర్స్? మనం క్లోజ్ చేద్దాం. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే మాస్టర్. ఆ, నమస్తే. అంటే ఈ సంకల్పం నెరవేరేంత వరకు సేమ్ ఆ నిర్వచనాన్ని అనుకుంటూ ఉండాలా మాస్టర్? 2 అంశాలండి. మీరు సాధనలో పట్టు సంపాదిస్తే మనకు రియాలిటీలో చేంజెస్ మనం గమనిస్తాం, మనకు అర్థమైపోతాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతే కోరిక నెరవేరేదాకా చేస్తూ ఉండాలా అన్న దాంతో సాధకుడికి వెళ్ళిపోయి నిరంతరం చేస్తూ ఉంటాడండి. ఓకే. సో అలా కాకుండా పూర్తి ఏకాగ్రతతో మీరు ఆ పదాన్ని తండ్రికి దర్శింపచేసినప్పుడు మీరు పెట్టుకున్నటువంటి కోరికను బట్టి మరుసటి రోజు అవ్వచ్చు, అటు మరుసటి రోజు అవ్వచ్చు, అటు మరుసటి రోజు అవ్వచ్చు, బాహ్యంలో రియాలిటీస్ మీకు కనబడతాయి. ఓకే. మీరు నోటీస్ చేసుకుంటారు ఆ ప్రోగ్రెస్ని. ఓకే సార్. సో అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ సాధకుడు ఏం చేయాలి? ఇంకాస్త లోతులోకి తీసుకెళ్ళాలి ఫోకస్ని. ఓకే మాస్టర్. అంటే సో ఇప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకొని రాయమన్నారు. మనం ఏదైతే నిర్వచనం పెట్టుకున్నామో అది ఆ నోట్బుక్లో రాసుకుంటూ వెళ్ళాలా మాస్టర్? ఎస్ అండి. ఫ్రీ టైంలో అంటే ఎన్నిసార్లు అనేది ఏం లేదు. సి
డ్యూరేషను కౌంట్ అసలు పెట్టుకోకండి. మీరు ఓకే చేసేది ఒక్కసారి అయినా పూర్తి ఏకాగ్రతతో. ఓకే సార్. మీరు బుక్ స్టడీకి జాయిన్ అవ్వట్లేదు అనుకుంటాను. రామ్త పదే పదే చాలా సందర్భాల్లో ఏం చెప్తాడు, ఒక్క క్షణం, ఒక్క ఆలోచన చాలంటాడు. ఆ ఒక్క క్షణం నేను స్థితికి, ఆ ఎస్ ఒక్క ఆలోచన స్థితికి చేరుకోవటానికి ఈ సాధనలు. ఓకే మీకు సమయం దొరికింది, దొరికిన సమయాన్నంతా కేంద్రీకరించండి, తప్పేముందండి? ఎస్ సార్. అంటే నేను క్లాస్లో కొంచెం రెగ్యులర్గా ఈ దీంట్లో అటెండ్ అవ్వట్లేదు, కానీ నాకు మళ్ళీ మీరు పెట్టిన ఆ, ఆ వీడియోస్ అవి కంటిన్యూస్గా వింటున్నాను మాస్టర్. ఫైన్ ఫైన్. సో అక్కడ వింటున్నాను, రామ్త పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను మాస్టర్. ఎస్ అండి, మీకు సమయం దొరికినప్పుడు అంతా మీరు కోరిక లేదా సంకల్పం పైన కేంద్రీకరణ చేస్తూ ఉండండి. ఓకే ఆలోచన, సార్. ఆలోచనల్లో ఓకే యాజ్ వెల్ యాజ్ మాటల్లో, చేతల్లో. ఓకే మాస్టర్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే డెడికేటెడ్గా ఫోకస్కి కూర్చున్నప్పుడు సింప్లిఫై అవుతుంది. మన మానసిక మట్టము, మన శరీర మట్టం, ఆలోచన మట్టము అలైన్ అయ్యి ఉంటాం అప్పటికి. ఓకే. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు బ్రీతింగ్ మళ్ళీ నోటి ద్వారా మనం బయటకు తీసేసినప్పుడు ఆ బ్రెయిన్లో మనం ఎలా అవుతుందంటే అప్పటి వరకు ఆ నాడులు బాగా అంటే మనం బెలూన్లో గాలి ఊదినప్పుడు ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఉంటుందో మళ్ళీ నోటి ద్వారా దాన్ని బయటకు పంపించినప్పుడు అది ఆ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుందో ఆ సెన్స్ మాత్రం తెలుస్తుంది మాస్టర్. కానీ వెన్నుపూస వరకు ఆ ఆ, శ్వాస అనేది తెలియట్లేదండి. అంటే నేను చాలా రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. బాడీలో స్టమక్ వరకు ఐ కెన్ ఫీల్ ఇట్. వాయువు ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది, బుగ్గలలో తెలుస్తుంది, చెవిలో తెలుస్తుంది, ఈ హ్యాండ్స్ ఫింగర్స్లలో తెలుస్తుంది. కానీ వెన్నుపూసలో అట్లా తెలియట్లేదు మాస్టర్ నాకు. నాట్ అన్ ఇష్యూ అండి, పర్లేదు. మీరు తలలో కొంత చేంజెస్ చెప్తూ ఉన్నారు, రైట్ వేలో, చాలా చేంజెస్ మాస్టర్. రైట్ హెడ్ వేలో చాలా ఉంది. రిలాక్స్గా ఉంటుంది, కళ్ళు చల్లబడుతున్నాయి. అంటే ఆ అట్మాస్ఫియర్ని నేను అంటే పదాలలో పెట్టలేకపోతున్నాను, కానీ చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది మాస్టర్. రైట్ ప్రాసెస్ అండి అది. ఆ, ఆ, పదానికి ఏం చేస్తారంటే ఒక ఒక పేజ్లో మీ కోరికను ఒక పద రూపంలో రాస్తూ దాన్నే దిద్దుతూ కూర్చోండి. దిద్దుతాను మాస్టర్, అది ఓకే అండి. దాన్ని చూస్తూ కూర్చోండి 2-3 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకోండి. ఓకే సార్. సార్ ఓన్లీ ఆరోగ్యము అని రాసుకోవాలా, సంపూర్ణమైన ఆరోగ్యం రాసుకోవాలా మాస్టర్? ఆరోగ్యం అని రాసుకోండి. మన పని మనం సింపుల్ చేసుకుందామండి, పెద్ద వాక్యాలు, పెద్ద పదాలు లేకుండా. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ తర్వాత అండి. ఈ రోజు క్లాస్ది కూడా మీరు రికార్డ్ పెడతారు కదా మాస్టర్? ఎస్, ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కరెక్ట్ మాస్టర్. నేను క్లాసెస్కు ఆ టైంలో భోజనాల టైంలో కొంచెం హడావుడి ఉంది, కానీ కంప్లీట్గా మీది ఏ, రామ్తా లిస్ట్ వింటాను, ప్లస్ ఈ క్లాసెస్వి కంటిన్యూస్గా వింటున్నాను మాస్టర్. నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఎస్, కీప్ క్రియేటింగ్. సి, ఎన్ని గంటలు అన్న దాన్ని రీప్లేస్ చేయండి ఏకాగ్రతతో. ఎంత లోతులోకి తీసుకెళ్ళమన్నది ఇంపార్టెంట్. గంటలు గంటలు ఎస్ చేసేదానికి అందరూ స్వస్తి పలకండి. ఎస్ సార్. చేసేది ఒక్క క్షణమైనా చాలు. ఎస్ సార్. ఆ ఒక్క క్షణం స్థితికి మనం అందరం చేరుకుంటాం. దాని కొరకు ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ మిగిలిన వారు చేయగలిగారా? కంప్లీట్ కమింగ్ డేస్ మనం దీనిపైన పెడతాము, బట్ మీ ఓన్ ప్రాక్టీసెస్ ఇంపార్టెంట్. నూతన్. ఆ, చేయగలిగినాం సార్. నైస్ నైస్. సార్ అంటే ఇది మరీ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయాలంటే రికార్డెడ్ వీడియో ఉంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు కొన్ని స్టెప్స్. యూట్యూబ్లో ఉన్నాయి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నుదుటి మీద ధ్యాస ప్లేలిస్ట్.
ఓకే 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్ సో చిన్న చిన్న సంకల్పాలు అయితే చాలా నెరవేరుతున్నాయండి. ఓకే ఇంతకు ముందే మీరు లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చోమని చెప్పారు కదా మాస్టర్. డ్రైవర్ వచ్చి కార్ తాళాలు కావాలంటే ఇచ్చాను. అయ్యో భగవంతుడా, ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోయేది కదా అని అనుకున్నాను. అంత లోపలే మా వారు వచ్చేసి ఆ చిన్న షార్ట్ టైంలో ఆ పని కంప్లీట్ చేశారు. అంటే అలా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే వాటికి కావాల్సినవి అరేంజ్ అవ్వటము, గుడికి వెళ్ళాలి, అక్కడ అట్మాస్ఫియర్ అంతా క్లియర్ అయ్యేసి లేదా నన్ను లోపలికి పంపించడం అట్లాంటివి చాలా చాలా అవుతున్నాయి మాస్టర్. బాడీ రిలాక్స్ స్టేట్కి పోతుంది, మైండ్ రిలాక్స్ స్టేట్కి పోతుంది. కానీ కోరిక అనేది ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది మాస్టర్, అంతే. కానీ సంకల్పాలు మాత్రం 100% నెరవేరుతున్నాయండి. అన్నీ అవుతాయి మాస్టర్. ఎస్. ఈ ఆడియో మాత్రం కంపల్సరీ పెట్టుకొని విన్నా కానీ చాలా రిలాక్స్ స్టేజ్లో పోతాను అనుకుంటున్నాను మాస్టర్. ఆ, కొద్ది వరకు అండి డిపెండ్ అవ్వవలసింది మీ అంతర్వాణిని వినటం పైనే. సార్ అది ఒక్కొక్కసారి వాయిస్ వినిపిస్తున్నాయండి. మ్, కొంచెం భయం కూడా వేస్తుంది. ఇట్లా కంప్లీట్ గా డీప్ గా వెళ్ళినప్పుడు కొంచెం వాయిస్ వినిపిస్తుంది. భయపడకండి. భయపడవలసిన దానికి అసలు స్పేస్ ఇవ్వం మనం. భయానికి, ఓకే డౌట్కి. మాస్టర్. ఎస్ గతంలో సార్. అవి ఆ డ్రామాస్ ప్లే చేసాయి. ఇప్పుడు ఏవి సాధకుల్ని ఏవి ఏం చేయలేవు. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఎగ్జిట్ అవుదాం మరి. ఇంకేం సందేహాలు లేవు అంటే ఏమని చెప్పాలా భారతి గారు? నో సార్, థ్యాంక్ యూ చెప్తామని. థ్యాంక్ యూ ఓ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఫ్రీ యూ మ్యామ్. డాక్యుమెంట్ లో ప్లీజ్ అండ్ యాక్టివేట్. ఫ్రీ టైంలో పదాన్ని రాస్తూ కూర్చోండి అండ్ మేక్ కార్డ్స్. ఇంట్లో ఎక్కడ చూసినా మీకు మీ కార్డ్ కనపడాలి. ఆ కార్డు పైన మీ సంకల్పం రాసుకోండి, ప్రింట్ చేసుకోండి, లేదా మీ చేత్తోనే రాస్తూ పెద్దగా రాసి దాన్ని కట్ చేసి పేస్ట్ చేయండి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, వార్డ్రోబ్స్, డోర్స్కి, కిచెన్, టీవీ పక్కన, ఎటు చూసినా మనకు మన సంకల్పమే దర్శనం అవ్వాలి. చెప్పాను కదా, ఖచ్చితంగా అందరం ఒక స్థితికి రైజ్ అవుతాం. మీరు ఒక థాట్ అలా అనుకోగానే మీ కంటి ముందు ఎయిర్లోని పార్టికల్స్ రీఅరేంజ్ అవుతాయి మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.